కార్తీక పురాణం 1వ అధ్యాయం. కార్తీక మహత్యము గురించి జనకుడు ప్రశ్నించుట. ఒకానొకప్పుడు నైమిషారణ్యంలో శౌనకాది మహామునులతో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని సకల పురాణాలు పుణ్య చరిత్రలు వారికి వినిపిస్తూ సూత మహాముని కాలం గడుపుతుండేవాడు. ఒకరోజు శౌనకాది మహామునులు గురువులైన సూతునితో, ఆర్య, తమ వలన అనేక పురాణ ఇతిహాసములు వేదాంగాల రహస్యాలను తెలుసుకున్నాము. ఓ మహర్షి, జనక మహారాజుకు వశిష్ఠ మహర్షిచే చెప్పబడిన కార్తీక మహత్యమును గురించి వినదలిచినాము. కావున మీరు విస్తారముగా చెప్పగలరని మా ప్రార్థన. అప్పుడు సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరిక నారదుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని కోరగా, బ్రహ్మదేవుడు అతనికి, విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేసిన విధంగానే ఆ పురాణ కథను మీకు చెప్తాను, వినండి. ఈ పురాణం వినడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయి. దీనిని విన్నవాడు జనన మరణ సంసార బంధాల నుండి తెంచుకొని మోక్షాల్ని పొందుతాడు. అందువల్ల దీన్ని శ్రద్ధగా వినండి అని ఇలా చెప్పాడు. ఒకానొక రోజున పార్వతీ పరమేశ్వరులు ఆకాశంలో విహరిస్తూ ఉండగా, పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకలైశ్వర్యములు కలగజేయనట్టిది, సకల మానవుల వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులు ఉన్నంత వరకు నాచరించబడే ఏదైనా వ్రతము చెప్పగలరని కోరింది. అప్పుడు పరమేశ్వరుడు చిరునవ్వుతో, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణంలో చెప్పబడి ఉన్నది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజుకు వివరించబోచున్నాడు. చూడు ఆ మిథిలా నగరం వైపు అని మిథిలా నగరం వైపు దిశగా చూపించాను. అక్కడ మిథిలా నగరంలో వశిష్ఠుడు రావడంతో జనకుడు సంతోషించి అర్ఘ్యపాదములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకొని, మహాయోగి, మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులయ్యారు. అప్పుడు మహర్షి సంతోషించి చిరునవ్వుతో, రాజోత్తమ, మీకు క్షేమగుగాక. నేను మా ఆశ్రమంలోకి పోవుచున్నాను. రేపు మా ఆశ్రమం నందు యజ్ఞము జరుగుతోంది. దానికోసం ద్రవ్యము కొరకు ఇక్కడికి వచ్చి ఉన్నాము. ఓ మునీశ్వర, యజ్ఞముకు చాలినంత ద్రవ్యాన్ని నేను మీకు ఇస్తాను, స్వీకరించండి. కానీ చిరకాలం నుండి నాకొక సందేహము ఉంది. తమబోటి దైవజ్ఞులను అడిగి ఆ సందేహాన్ని తీర్చుకుందాం అనుకున్నాను. నా అదృష్టం కొలది ఈ అవకాశం నాకిప్పుడు దొరికింది. అన్ని మాసములలో కార్తీక మాసమే ఎందుకంత పవిత్రమైనది? ఆ కార్తీక మాసం గొప్పతనం ఏమిటి అనే సందేహము నాకు చాలా కాలం నుండి ఉన్నది. అందువల్ల మీరు కార్తీక మాస మహత్యముల గురించి చెప్పగలరని నా ప్రార్థన. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సందేహాన్ని తీరుస్తాను. నేను చెప్పబో వ్రత కథ సకల మానవులు ఆచరించదగినది, సకల పాపాలని నశిస్తుంది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందు ఆచరించే వ్రతము యొక్క ఫలితము అంతా ఇంత అని చెప్పలేము. వినుటకు కూడా ఎంతో ఆనందదాయకము. అంతేకాకుండా విన్నంత మాత్రాన్నే అన్ని బాధలు తొలగిపోయి ఇహమందు పరమందు సుఖమును పొందుతారు. నీబోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపండి అని ఇట్లు చెప్పసాగాను. ఓ జనక మహారాజా, ఏ మానవుడైనా, ఏ వయసువాడైనా ఉచ్చ నీచ అనే భేదము లేకుండా కార్తీక మాసములో సూర్య భగవానుడు తులారాశి ఎందుండగా వేకోజామున లేచి కాలకృత్రములను తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేస్తే దాని వలన అనంతమైన పుణ్యఫలము లభిస్తుంది. కార్తీక మాస ప్రారంభం నుండి ఇలా చేస్తూ విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన చేస్తూ ఉండాలి. ముందుగా కార్తీక మాసమునకు ఆదిదేవత అయిన దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను. ఓ రాజా,
ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకి పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరల నీట మునిగి సూర్య భగవానునకు అర్ఘ్య ప్రదాన మొసంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములు నర్చి గట్టుపై 3 దోసెల నీళ్లు పోయవలెను. ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మొదలైన నదులలో ఏ ఒక్క నదిలోనైనా స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పాలను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుణ్ణి పూజ చేసి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద గాని దేవాలయంలో గాని లేక రావి చెట్టు మొదట గాని కూర్చొని కార్తీక పురాణము చదవవలెను. ఆ సాయంకాలము సంధ్యావందనం ఆచరించి శివాలయం ముందు గాని విష్ణువాలయం నందు గాని లేక తులసి కోట వద్ద గాని దీపారాధన చేసి శక్తి బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టిన తరువాత తాను భుజించవలెను. మరునాడు మృష్టా స్నానముతో భూతతృప్తి చేయవలెను. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులవుతారు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారు వ్రతము చేసిన వారిని చూసి వారిని నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలితము దక్కును. ప్రథమాధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తము. రెండవ అధ్యాయం సోమవార వ్రత మహిమ. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసంలో ఆచరించవలసిన విధి విధానము మాత్రమే తెలియజేశాను. కార్తీక మాసంలో సోమవార వ్రతము ప్రత్యేకమైనది. అందువల్ల సోమవార వ్రత విధానము దాని మహిమ గురించి చెప్తాను, శ్రద్ధగా విను. కార్తీక మాసంలో సోమవారము శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజు స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మాలు చేసి నిష్ఠతో శివునికి బిల్వపత్రాలతో పూజా అభిషేకములు చేసి సాయంకాలము నక్షత్ర దర్శనము చేసిన తర్వాత భుజించవలెను. ఈ విధంగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతా జాగరణ చేసి పురాణ పఠనము చేసి తెల్లవారుజామున నదికి వెళ్ళి స్నానమాచరించి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అలా చేయలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనం పెట్టి తాను భుజించవలెను. ఉండగలిగిన వారు సోమవారం రోజు 2 పూటల భోజనము కానీ ఏ విధమైన పలహారము కానీ తీసుకోకుండా ఉండుట మంచిది. ఇలా కార్తీక మాసం ముందు వచ్చే సోమవారం వ్రతము చేసిన వారికి పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చుకుంటాడు. భర్తలేని వితంతువు సోమవార వ్రతం ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తి, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తి పొందుతుంది. దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తాను, దాన్ని శ్రద్ధగా విను. కైలాసమునకు వెళ్ళిన కుక్క కథ. కాశ్మీర దేశంలో యజ్ఞం చేసే పురోహితుడు ఒకడు ఉండేవాడు. అతనికి అందమైన కుమార్తె ఉండేది. మంచి యవ్వనంతో చక్కగా అలంకరించుకొని పురుషులను ఆకర్షించడంలో నేర్పరి అయిన ఆమె దుర్గుణాలను చూసి తల్లిదండ్రులు, అత్తమామలు కూడా ఆమెను విడిచిపెట్టారు. ఆమె స్వభావం బట్టి అందరూ ఆమెను కర్కశ అని పిలిచేవారు. ఆమె భర్త మిత్రశర్మ సకల వేద పారంగతుడై మిక్కిలి గుణవంతుడైన అతడు సౌరాష్ట్ర దేశస్థుడు. దయాదాక్షిణ్యములు మంచి హృదయము కల అతని మితకదనము చూసి భార్య ప్రతిరోజు అతన్ని బాధించేది. భార్య చేత దెబ్బలు తింటున్నప్పటికీ గృహస్థ ధర్మముపై కోరిక చేత అతడు ఆమెను విడవలేక ఆమె పెట్టడి కష్టములు భరిస్తూ కాలం వెళ్ళబుచ్చసాగాడు. ఇలా ఉండగా ఒకరోజు కర్కశతో శారీరక సంబంధము గల పరపురుషులు డబ్బు, నగలు మొదలైనవి తృప్తిగా ఇచ్చి తమ సంభోగమునకు మిత్రశర్మ వల్ల భంగము కలుగుతోంది కనుక భర్తను చంపమని చెప్పారు. ఆ రోజు రాత్రి భర్త నిద్రించిన తరువాత తాను లేచి పెద్ద రాతితో అతని తలపై కొట్టింది కర్కశ. ఒకే దెబ్బతో మరణించిన భర్త శవాన్ని ఆమె తన భుజంపై వేసుకొని వెళ్ళి ఒక పాడుబడ్డ నూతిలో పడవేసింది.
ఈ విధంగా భర్తను చంపిన కర్కశ కామశాస్త్ర ప్రవీణులైన అనేక మందితో పురుషులతో సంభోగిస్తూ భర్తలపై అనురాగము కలిగిన ఇతర స్త్రీలను కూడా తన దుర్బుద్ధితో చెడగొట్టి వారిని కూడా తన వెంట తిప్పడం మొదలుపెట్టింది. కాలక్రమంగా నాస్తికురాలైన ఆమె భగవంతుని ధ్యానం కూడా మర్చిపోయింది. ఈ విధంగా యథేచ్ఛగా పరపురుషులతో సంచరించిన ఆమెకు యవ్వనం నశించి ముసలితనం సంక్రమించి శరీరమంతా వివిధ రకములైన కురుపులు పుట్టి పురుగులతో లుకలుకలాడి దుర్గంధంతో చివరికి అనేక బాధలతో మరణించింది. ఆ విధంగా మరణించిన కర్కశ యమదూతలు నరకమునకు తీసుకొని పోయి మండుతున్న ఇనుప స్తంభమునకు ఆలింగనము చేయించి సీసమును కాల్చి చెవిలో పోసి అనేక విధాలుగా నరక బాధలు పెట్టిరి. ఈ విధంగా తాను చేసిన పాపములకు తన ముందు తరాలలో 10 మందితో కలిసి తరువాత 10 తరముల గడుచు వరకు నరక బాధను అనుభవించి చివరకు 15 సార్లు భూమిపై కుక్కగా జన్మించింది. ఇలా 15వ జన్మలో కళింగ దేశంలోని ఒక బ్రాహ్మణి ఇంటిలో కుక్కగా పుట్టిన కర్కశ ఇంటింటికి తిరగడం మొదలుపెట్టింది. ఇలా ఉండగా ఆ బ్రాహ్మణుడు కార్తీక మాసంలో సోమవారం నాడు పగలంతా ఉపవాసము చేసి తన ఇంట్లో శివలింగానికి అభిషేకము పూజాదులను ఆచరించి నక్షత్రములను చూసి తరువాత నివేదన చేసి బలిదానము చేయుటకు బయటకు వచ్చి నివేదన చేసి పదార్థము కొంత నేలపై ఉంచి వెళ్ళాడు. కుక్కగా తిరుగుతున్న కర్కశ ఆ రోజంతా తిండి దొరకక నీరసించినదై ఆ రోజు రాత్రి బలి ఉంచిన పదార్థమును తిని ఆ పుణ్య ఫలము వలన పూర్వజన్మ స్థుతిని పొంది రక్షించండి రక్షించండి అని గట్టిగా అరిచింది. బ్రాహ్మణుడు బయటికి వచ్చి ఆశ్చర్యంతో అసలు విషయం చెప్పమని ఆ కర్కశను అడిగాడు. అందుకు ఆ కర్కశ తన పూర్వజన్మ వృత్తాంతము బ్రాహ్మణునికి వివరించి, ఓ బ్రాహ్మణోత్తమా, ఎన్నెన్నో పాపములు చేసిన నేను అనేక నరక బాధలు అనుభవించి 15 సార్లు కుక్కగా జన్మించాను. చివరికి ఇప్పుడు ఈ విధంగా పూర్వజన్మ జ్ఞానం ఎలా కలిగిందో చెప్పమని అడిగింది. అప్పుడు బ్రాహ్మణుడు తన జ్ఞాన దృష్టితో విషయమును తెలుసుకున్నవాడై, ఓ కర్కశ, ఈరోజు కార్తీక సోమవారము. ఈ రోజంతా ఉపవాసమున్న నీవు ఇప్పుడు నేనుంచిన బలిని శివప్రసాదమును స్వీకరించావు. ఆ పుణ్యం వల్ల నీకీ పునర్జన్మ స్మృతి కలిగింది అన్నాడు. అప్పుడు కర్కశ, బ్రాహ్మణోత్తమా, నీవు వేదాంగ పారంగతుడవు, సర్వము తెలిసిన వాడవు కనుక నాకీ కుక్కజాతి నుండి మోక్షము కలుగు ఉపాయమును చెప్పుము అని ప్రార్థించింది. పరోపకార బుద్ధి గల ఆ బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవారముల పుణ్యములలో ఒక సోమవార పుణ్యాన్ని కుక్కకు దారపోశాడు. మంత్రయుక్తంగా బ్రాహ్మణుడు సోమవార పుణ్యాన్ని దారపోయగానే కుక్క రూపంలో ఉన్న కర్కశ శరీరాన్ని వదిలి వివిధ రకాలైన వస్త్రాలతోనూ ఆభరణాలతోనూ కూడినదై కైలాసానికి వెళ్ళి సుఖించింది. ఓ జనక మహారాజా, పై కథను బట్టి కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించిన వారికి మోక్షం హస్తగతమవుతుందని తెలుస్తోంది. పుణ్యప్రదమైన ఈ కార్తీక వ్రతాన్ని నీవు తప్పక ఆచరించదగిన వాడవని అన్నాడు వశిష్ఠుడు. ద్వితీయాధ్యాయము సమాప్తం. 3వ అధ్యాయం. 3వ రోజు పారాయణము చేయవలసినది. కార్తీక స్నాన ఫలం. వశిష్ఠుడు జనకునితో ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. ఓ రాజా, కార్తీక మాసంలో స్నాన దాన జపాదులతో ఏ కొద్ది పుణ్యాన్ని సంపాదించినా అది అనంతమైన ఫలాన్ని అందిస్తుంది. అస్థిరమైన శరీరాన్ని నమ్ముకొని శరీర కష్టానికి భయపడి కార్తీక వ్రతాన్ని చేయని వాడు 100 సార్లు కుక్కగా జన్మించవలసి ఉంటుంది. కార్తీక పూర్ణిమ నాడు స్నాన దాన ఉపవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించని వాడు అనేక సార్లు కడజాతివానిగా జన్మిస్తాడు. ఈ విధంగా చండాలుడై పుట్టి చివరకు బ్రహ్మ రాక్షసుడైన ఒక బ్రాహ్మణుని కథ చెప్తాను విను. ముక్తిని పొందిన బ్రహ్మరాక్షసుల కథ. పూర్వం ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. సమస్త ప్రాణులపై దయగలవాడై ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రలలో ఆసక్తి గలవాడై వివిధ పుణ్య తీర్థాలను సందర్శిస్తూ ఒకనాడు గోదావరి నది తీరంలో ఓ పెద్ద మర్రి చెట్టుపై 3 బ్రహ్మరాక్షసులను చూశాడు. భయంకరమైన ఆకారంతో చేతిలో కత్తి పట్టుకొని సర్వ జంతువులను భయపడుచున్న ఆ రాక్షసులకు భయపడి ఆ చెట్టు సమీపానికి ఎవ్వరూ వెళ్ళేవారు కాదు. అనేక కార్తీక వ్రతాలను ఆచరించిన ఆ బ్రాహ్మణుడు తెలియక ఆ మర్రి చెట్టు పక్క నుండి పోతూ ఆ బ్రహ్మ రాక్షసులను చూసి భయపడి శోకిస్తూ భగవంతుణ్ణి స్మరిస్తూ కాపాడమని ప్రార్థించాడు. కానీ భయంతో పరిగెత్తే ఆ బ్రాహ్మణుని చూసి అతనిని తిని తమ ఆకలిని తీర్చుకోవాలన్న తలంపుతో అతని వెంట పరిగెత్తసాగారు.
ఈ విధంగా కొంత దూరము పోయేసరికి బ్రాహ్మణుని సమీపించిన రాక్షసులకు పూర్వజన్మ శృతి కలిగి ఆ బ్రాహ్మణుని పాదాలపై పడి నమస్కరించి అనేక విధాల స్తుతించి ఈ విధంగా అడిగారు: బ్రాహ్మణోత్తమ, మీ దర్శనము వలన మా పాపాలన్నీ నశించాయి. మీరు రావడం మా ఉపకారం కోసమే. మీ వంటి మహాత్ములు తీర్థయాత్రలు చేయడం లోకోపకారం కోసమే కదా. బ్రాహ్మణుడు వారి మాటలు విని భయముపోయిన వాడై వారిని చూసి, మీరు ఎవరు? మీకు ఈ వికృత రూపం ఎలా కలిగింది? పూర్వజన్మలలో మీరు ఏ పాపం చేశారు అని అడిగాడు. అప్పుడు రాక్షసులలో మొదటివాడు, అయ్యా, నేను పూర్వజన్మలో ద్రవిడ దేశంలో మందిరం అనే గ్రామానికి గ్రామాధికారిని. ఇతరులను వంచటంలో నేర్పరి అయిన నేను సాటి బ్రాహ్మణులను ధనములను అపహరించి అనంతమైన పాపాన్ని సంతరించుకున్నాను. ఈ విధంగా పాపకర్మలను ఆచరించిన కారణంగా నా కుటుంబంలోని 7 తరము వారు యమబాధలను అనుభవించారు. ఆ దోషము వల్ల నాకు ఈ బ్రహ్మరాక్షస జన్మ కలిగింది. పుణ్యాత్ముడవైన నీవు నాకు ఈ రాక్షస జన్మ నుండి ముక్తి కలిగే మార్గాన్ని ఉపదేశించమని అన్నాడు. ఇక రెండవ వాడు, అయ్యా, ఆంధ్రదేశంలో నివసిస్తున్న నేను ఎల్లప్పుడూ తల్లిదండ్రులను దూషిస్తూ నా భార్య పిల్లలతో అన్ని రకాల భోజనాలతో సుఖిస్తూ ఉండేవాడిని. కానీ నా తల్లిదండ్రులకు మాత్రం ప్రతిరోజు చెద్యాన్నము పెట్టి బాధించేవాడిని. బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ బీద సాధువులకు కానీ పట్టెడు అన్నమైనను పెట్టని నేను అనేక విధముల ధనమును ఆర్జించి గొప్ప ధనవంతుడైనప్పటికీ తల్లిదండ్రుల ఎడ నా బుద్ధి మారలేదు. ఆ కారణం వల్ల నేను చనిపోయిన తరువాత యమలోకంలో 8 యుగాల వరకు బాధలు అనుభవించి చివరకు ఈ రాక్షస జన్మ పొందాను. పుణ్యమూర్తివైన నీవు నా పాపములు తొలగే ఉపాయము చెప్పి నన్ను రక్షించమని అన్నాడు. ఆ 2 రాక్షసులు ఆ విధంగా చెప్పిన తర్వాత మూడవ రాక్షసుడు బ్రాహ్మణునికి నమస్కరించి తన స్థితిని వివరించాడు. బ్రాహ్మణోత్తమ, పూర్వజన్మలో ఆంధ్రదేశంలో బ్రాహ్మణుడై పుట్టిన నేను ఒక దేవాలయంలో అర్చకునిగా ఉండేవాడిని. స్నాన సంధ్యాలను సకాలంలో చేయక, నియమానుసారం స్వామిని పూజించక, ఎప్పుడూ ఇతరులను నిందిస్తూ దయలేని వాడనై యథేచ్ఛగా సంచరిస్తూ దేవాలయంలో భక్తులు వెలిగించే దీపాలను ఆర్పి దానిలోని నెయ్యిని నూనెను దొంగలించి ఆ నూనెతో నా వేశ్యగృహమందు దీపాలను వెలిగించి ఆ నేతిని ఆమెకి సమర్పించేవాడిని. భగవంతుని పూజించుట మాని ఎల్లప్పుడూ ఆ వేశ్యతో సంభోగించేవాడిని. ఆ దోషం వల్ల నరకమందు అనేక బాధలు అనుభవించి భూమిపై అనేక రకముల జన్మించి చివరకు ఈ విధంగా బ్రహ్మరాక్షస జన్మను పొంది ఈ చెట్టుపై చేరాను. నీ దర్శన భాగ్యం వల్ల పూర్వజన్మ శృతి కలిగినందువల్ల మమ్మీ బారి నుండి రక్షింపగల వాడవు నీవేనని భావిస్తున్నాను అని అన్నాడు. ఆ 3 బ్రహ్మరాక్షసులు చెప్పిన మాటలు విని ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యంతో, మీరు భయపడవలసిన అవసరం లేదు. నేను కార్తీక స్నానార్థము వెళ్తున్నాను. మీరు కూడా నాతో రండి అని వారిని తీసుకొని వెళ్ళి సంకల్పము చెప్పి స్నానము చేయించాడు. అముకానాం బ్రహ్మ రాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం కార్తీక స్నానాహం కరిష్యే అని సంకల్పము చెప్పి యథావిధిగా స్నానము చేసి ఆ ఫలాన్ని ఆ రాక్షసులకు దారపోశాడు. ఆ విధంగా పాపముక్తులైన ఆ 3 దివ్య రూపాలను ధరించి వైకుంఠాన్ని చేరుకున్నారు. ఓ జనక మహారాజా, మోహం చేత గాని అజ్ఞానం చేత గాని కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు కావేరి నదిలో స్నానము చేసి విష్ణు పూజ చేసిన వారికి 10,000 యజ్ఞములు చేసిన ఫలం లభించడంలో సందేహము లేదు. కనుక కార్తీక మాసంలో ఏదో ఒక ఉపాయంతో కావేరి నదిలో స్నానము చేయాలని తెలుసుకో అని అన్నాడు. తృతీయాధ్యాయము సమాప్తం. 4వ అధ్యాయం. 4వ రోజు పారాయణము చేయవలసినది. కార్తీక దీపారాధన. జనక మహారాజు ఈ విధంగా ప్రశ్నించాడు: వశిష్ఠ మునీంద్ర, నీవెన్ని విషయాలను తెలియజేసినప్పటికీ నాకు తృప్తి కలగలేదు. కనుక కార్తీక వ్రత పుణ్యమును, చేయవలసిన దానములను, వ్రత విధానము గురించి తెలుపవలసినది అని కోరాడు. జనకుని కోరిక విని వశిష్ఠుడు ఈ విధంగా చెప్పనారంభించాడు: పాపములను నశింపజేయున్నది, పుణ్యములను వృద్ధి పొందించుచున్నది అయినా ఈ కార్తీక మాసంలో సాయంకాలంలో శివాలయంలో చేయు దీపారాధన అంత పుణ్యము కలగజేస్తుంది. గోపుర ద్వారమున గాని శిఖర ద్వారమున గాని శివలింగము వద్ద గాని చేసిన దీపారాధన వల్ల సమస్త పాపములు నశిస్తాయి. కార్తీక దీపమును శివాలయమునందు ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఇప్ప నూనె, నారింజ నూనెలతో దేనితోనైనాను భక్తితో వెలిగించవలను.
పైవాటిలో ఏదీ లభించినప్పుడు ఆముదముతో దీపమును వెలిగించవలెను. ఈ మాసములో గొప్ప కొరకు గాని భక్తితో గాని శివాలయమున దీపమునిచ్చువాడు శివునికి ప్రీతిపాత్రుడవుతాడు. శత్రుజిత్తు కథ. పూర్వం పాంచాల దేశాన్ని పరిపాలిస్తున్న రాజు సంతానం కోసం గోదావరి నదీ తీరంలో తపస్సు చేస్తున్నాడు. ఒకరోజు గోదావరి స్నానానికి వచ్చిన పిప్పల మహాముని రాజును చూసి, ఓ రాజా, నీవు తపస్సు చేయుటకు కారణమేమి అని ప్రశ్నించాడు. అందుకు రాజు, మునీశ్వరా, నాకు సంతానం లేని కారణంగా మంచి సంతానం కొరకు తపస్సు చేస్తున్నాను అని అన్నాడు. అప్పుడు పిప్పలుడు, రాజా, బ్రాహ్మణులను శివుని సంతోషపెట్టిన దాన మహిమ వల్ల నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని అన్నాడు. ముని మాటలను విన్న రాజు పట్టణాన్ని సంతోషంతో నమస్కరించి తన మందిరానికి వెళ్ళి స్నానము చేసి శివాలయంలో శివుని ప్రీతి కోసము దీపములను దానము చేశాడు. ఆ పుణ్య ఫలం వల్ల భార్య గర్భవతి కాగా పుట్టిన కుమారునికి శత్రుజిత్ అని పేరు పెట్టాడు. పెరిగి పెద్దవాడైన శత్రుజిత్ తన సౌందర్యంతో స్త్రీలను ఆకట్టుకుంటూ వేషాలోలుడై కుల స్త్రీలను సైతం బలవంతంగా లొంగదీసుకొని ధన బల గర్వంతో యథేచ్ఛగా సంచరించసాగాడు. ఇలా ఉండగా శత్రుజిత్ తన రాజ్యమందలి ఒక చక్కనైన బ్రాహ్మణ భార్యను చూసి మోహించాడు. ఆమె కూడా అతన్ని ఇష్టపడడం వల్ల అర్ధరాత్రి భర్తను విడిచి రాజకుమారుని వద్దకు వెళ్ళి సుఖించి తెల్లవారుజామున తిరిగి ఇంటికి చేరుకుంది. ఇదే విధంగా ప్రతిరోజు జరుగుతున్నందున గమనించిన బ్రాహ్మణుడు వారిద్దరిని చంపుటకు తగిన సమయముకై నిరీక్షించసాగాడు. కొంతకాలమునకు ఒక కార్తీక పూర్ణిమ సోమవారం నాడు రాజకుమారునికి బ్రాహ్మణ స్త్రీకి సంభోగ స్థానము సరి అయినది దొరకక ఒక పాడుపడిన శివాలయములో చేరుకున్నారు. ఆమె వెలుతురు కోసం తన చీర చెంగును చించి వత్తిగా చేశాను. రాజకుమారుడు ఆముదము తెచ్చి సన్నగా దీపము వెలిగించాడు. తరువాత వారిద్దరూ ఉత్సాహంతో కామక్రీడలు ప్రారంభించారు. అంతలో బ్రాహ్మణుడు కత్తిని ధరించి గుడిలో దూరి తలుపులు బిగించి ముందు రాజకుమారుని తర్వాత భార్యను పొడిచి చంపాడు. కొన ఊపిరిలో ఉన్న రాజకుమారుడు తిరిగి బ్రాహ్మణును చంపివేశాడు. ఈ విధంగా వారు ముగ్గురు ఒకేసారి శివాలయంలో మరణించారు. ఇంతలో యమదూతలు శివదూతలు అక్కడికి చేరుకున్నారు. శివదూతలు రాజకుమారుణ్ణి బ్రాహ్మణ భార్యను దివ్య విమానం ఎక్కించగా యమదూతలు బ్రాహ్మణుని కాళ్ళు కట్టి తీసుకుపోవ చూశారు. అది చూసిన బ్రాహ్మణుడు, సదాచార సంపన్నుడగు నాకీ గతి ఏమి, వారికి ఆ గతి ఏమి అని శివదూతలను ప్రశ్నించాడు. అందుకు వారు, అయ్యా, నీవన్నది నిజమే, కానీ వారు కార్తీక పూర్ణిమ సోమవారమున దీపారాధన చేసినందున వారు తమ పాపములను పోగొట్టుకొని శివలోకమునకు పొందుతున్నారు. నీవు బ్రాహ్మణుడై ఉండి కూడా కార్తీక దీపమును వెలిగించనందున ఇంత చేసినను వారు చేసిన పుణ్యముతో సరితూగలేదు అన్నారు. అప్పుడు రాజకుమారుడు తాను చేసిన దీపారాధన ఫలములో కొంత బ్రాహ్మణునకు దానమియ్యగా ముగ్గురు ఒకేసారి కైలాసమునకు వెళ్ళారు. కనుక రాజా, కార్తీక మాసమున శివాలయమును గాని విష్ణాలయమున గాని దీపమును సమర్పించిన వాడు, దీపదానము చేసిన వాడు పునరావృత్తి లేని మోక్షము పొందుతాడు. కనుక నీవు కార్తీక దీపములను సమర్పించవలసినది. 4వ అధ్యాయము సమాప్తం. 5వ అధ్యాయం. 5వ రోజు పారాయణము చేయవలసినది. వశిష్ఠుడు తిరిగి చెప్పడం ప్రారంభించాడు. ఓ జనక మహారాజా, వినుము. కార్తీక మాసమందు పాపక్షయము కొరకు పుణ్యము చేయవలయను. పుణ్యము చేత పాపము నశించుటయేగాక పుణ్యము అధికమగును. కార్తీకమందు హరిసన్నిధిలో భగవద్గీత పారాయణమును చేయువాడు తాము కుబుసము వలె పాపములను విడుచును. కార్తీక మాసమున తులసీ దళములతోనూ తెల్లని నల్లని గన్నేరు పూలతోనూ హరిని పూజించిన ఎడల వైకుంఠమునకు పోయి హరితో సుఖించును. కార్తీక మాసమునందు భగవద్గీతలోని 10, 11వ అధ్యాయములను హరిసన్నిధిలో పారాయణము చేసిన వాడు వైకుంఠలోకమునకు అధిపతి అగును. హరిసన్నిధిలో శ్లోకము గాని శ్లోక పాదము గాని పురాణము చెప్పిన వారును విన్నవారును కర్మబంధ విముక్తులగును. ఈ మాసమందు శుక్లపక్షమున వనభోజనము చేయు వారికి సమస్త పాపములు నశించును. కార్తీక వనభోజన విధానము. ఈ వనభోజనం ఎట్లు చేయవలెనో చెప్పేదను వినుము. అనేక జాతి వృక్షములతో కూడిన వనమందు అమలక
ఉసిరిక వృక్షము వద్ద సాలగ్రామము గంధ పుష్ప అక్షదాతులతో పూజించి శక్తి కొలది బ్రాహ్మణులను పూజించి వారితో కలిసి పూజించవలెను. తరువాత వారికి దక్షిణ తాంబూలాన్నిచ్చి నమస్కరించవలెను. ఈ విధంగా కార్తీక మాసమునందు వనభోజనము చేసిన ఎడల కాలమునందు చేసిన సమస్త పాపములు నశించి విష్ణులోకమునందు సుఖముగా నుందురు. కాబట్టి కార్తీక మాసమందు వనభోజము చేయవలెను. ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపము చాలా మంచిది. ఈ పురాణ శ్రవణము వల్ల ఎలుక రూపము నశించి నిజ రూపమును పొందిన బ్రాహ్మణ యువకుని కథను చెప్పెదను వినుము అని వశిష్ఠుడు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. మోక్షమును పొందిన ఎలుక కథ. ఓ జనక, కావేరి నది తీరంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని కొడుకు శివశర్మ. పసితనము నుండే ఎంతో గారాభముగా పెరిగిన శివశర్మ పెద్దల ఎడల భయభక్తులు లేక దుష్ట సాంగత్యం వలన చెడ్డవాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఒకనాడు దేవశర్మ తన కొడుకుని పిలిచి, నాయనా, నీ చెడ్డ పనులకు విసిగి వేసారిన ప్రజలు నీ గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. చివరకు నన్ను నిలదీసి నిందిస్తున్నారు. కాబట్టి నీవు చేసిన పాపములను పోగొట్టుకొనుటకు ఈ కార్తీక మాసమున ప్రతిరోజు కావేరీ స్నానము చేసి శివకేశవ ఆలయాల్లో దీపారాధన చేసి శివకేశవులను పూజించుము అని హితబోధ చేశాడు. అది విన్న శివశర్మ, తండ్రి, శరీరమునకు పట్టిన మురికి పోవుటకు స్నానము చేయవలను, కానీ అసలు మురికే పట్టనప్పుడు స్నానముతో పని ఏమి? అదీ కాక స్నానము చేయుటకు కావేరి వరకు వెళ్ళవలసిన అవసరం ఏమున్నది? నీవు చెప్పినట్లు వేకువనే స్నానముకు లేచిన ఎడల నిద్ర చాలక ఆరోగ్యం క్షీణించును. దేవాలయమునకు వెళ్ళుట, దీపములను వెలిగించుట వలన నూనె దండగ తప్ప ప్రయోజనం శూన్యము. కనుక ఇట్టి వ్యర్థ మాటలు ఇకపై చెప్పకు అని సమాధానమిచ్చాడు. శివశర్మ చెప్పిన సమాధానముకు దేవశర్మ తోకచొక్కిన రాచువలే మండిపడుతూ, ఓరి దుర్మార్గుడా, కార్తీక మాసము గొప్పతనము చులకనగా చూసిన నువ్వు అడవిలో చెట్టు తొర్రయందు ఎలుక రూపంలో మిగిలిన జీవితము గడుపుదువుగాక అని శపించాడు. ఎన్నడూ లేని విధంగా తండ్రి కోపించిన తీరును చూసిన శివశర్మ భయపడి తండ్రి పాదములపై పడి క్షమించమని శాప విమోచనను చెప్పమని ప్రార్థించాడు. అప్పుడు దేవశర్మ, నాయనా, శాపమును అనుభవించక తప్పదు. నా శాపము వలన నీవు ఎలుకగా ఉన్నప్పుడు కార్తీక మహత్యమును విని మరల నీ పూర్వదేహమును పొందుదువుగాక అని చెప్పాడు. తండ్రి శాప విమోచమును కావేరీ నది తీరంలో అడవిలో గల చెట్టు తొరలో ఎలుక రూపమున నివసిస్తున్న శివశర్మ తన శాప విమోచనకై ఎదురు చూస్తూ కాలము గడుపుతుండగా ఒకరోజు విశ్వామిత్ర మహర్షి తన శిష్యులతో కలిసి కావేరీ నది తీరంలో స్నానము ఆచరించడానికి బయలుదేరాడు. శివశర్మ ఎలుకగా నివసిస్తున్న చెట్టు తొర కింద విశ్రాంతికై కొంతసేపు కూర్చున్న ఆ సమయమున శిష్యులకు కార్తీక పురాణము చెప్పుట మొదలుపెట్టాడు. ఇంతలో ఎలుకగా ఉన్న శివశర్మ వారి వద్ద గల పూజా ద్రవ్యములలో తినుబండారములు ఏవైనా దొరుకునని చెట్టు తొర నుండి బయటకు వచ్చి నక్కి ఉండెను. ఇంతలో మనుషుల అలజడి విన్న కిరాతకుడు ఒకడు వారు బాటసారులను ధనమును అపహరించవచ్చునని అక్కడకు వచ్చి వారందరూ మునీశ్వరులగుట వలన ఉసూరుమని చతికెలబడెను. ఈ విధంగా ఎలుక రూపంలో ఉన్న శివశర్మ మరియు కిరాతుడు విశ్వామిత్ర మహర్షి చెబుతున్న కార్తీక మహత్యమును వింటున్నారు. ఆ తరువాత పురాణమంతయు విన్న కిరాతుడు వారికి నమస్కరించి తన పల్లెకు చేరెను. అదేవిధంగా శివశర్మ తన ఎలుక రూపమును విడిచి బ్రాహ్మణ రూపమును పొంది, మునిపుంగవ, తమ దయ వలన ఈనాటికి మూషిక రూపము నుండి ముక్తి పొంది తిని అని తన పూర్వ వృత్తాంతము చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాను. కాబట్టి ఓ జనక మహారాజా, ఇహపర సుఖములను పొందుటకు ఈ కార్తీక పురాణము చదివి ఇతరులకు వినిపించుట వలన చాలా మంచిది. 5వ అధ్యాయము సమాప్తము. 6వ అధ్యాయం. 6వ రోజు పారాయణము చేయవలసింది. కార్తీక దీపదాన మహిమ. వశిష్ఠ మహర్షి తిరిగి చెప్పడం ప్రారంభించాడు. ఓ జనక, ఈ కార్తీక మాసమంతయు శివకేశవులకు పంచామృత స్నానము చేయించి భక్తితో పూజించిన వాడు అశ్వమేధ యాగము చేసినంత ఫలమును పొందగలడు. అదేవిధంగా ఈ మాసమంతా దేవాలయములందు దీపారాధన చేసిన వాడు కైవల్య పదమును పొందగలడు. దీపాదాన విధానము. ఈ మాసమందు దీపాదానము చేయువారు పమిడి పత్తిని స్వయముగా గింజలు తీసి ఒత్తులు చేసి వరిపిండితో గాని గోధుమ పిండితో గాని చేసిన ప్రమిదలో ఆ ఒత్తులను వేసి ఆవునేతిని పోసి వెలిగించి ఉత్తముడైన బ్రాహ్మణునకు దానం ఇయ్యవలెను.
ఈ విధముగా కార్తీక మాసమంతయు ప్రతిదినము దీపదానము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి అందులో బంగారు ఒత్తిని వేసి నిండుగా ఆవు నెయ్యిని పోసి అదే బ్రాహ్మణునకు పై శ్లోకము చెప్పుచూ దానం ఇవ్వాలను. ఈ విధముగా దీపదానము చేసిన వారికి సకల సంపదలు సమకూరి మోక్ష ప్రాప్తి కలుగును. పై విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. పెద్ద ఎత్తున సమారాధన చేయలేని వారు తమ శక్తికి తగినట్లుగా కనీసము 10 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణతో కూడిన తాంబూలమును ఇవ్వవలెను. విద్యావృద్ధి, ఆయుర్వృద్ధి, శ్రీ సంపదలు కోరువారు స్త్రీ గాని పురుషులు గాని పై దీపాదాన విధిని ఆచరించుట మంచిది అని చెప్పి ఈ విషయమై జనకునికి ఒక కథను చెప్పడం ప్రారంభించాడు వశిష్ఠుడు. స్వర్గమును పొందిన వితంతువు కథ. పూర్వం ద్రవిడ దేశంలో ఒక గ్రామంలో ఒక స్త్రీ ఉండేది. పెళ్లి అయి కొద్ది రోజులకే భర్త చనిపోయినా ఆమెకు సంతానం గాని బంధువులు గాని లేనందున దాసి పని చేస్తూ కాలం గడుపుతూ ఉండేది. ఇతరుల ఇళ్లలో దాసిగా ఉంటున్న ఆమెకు వారు వారి సంతోషం కొద్దీ ఏమైనా వస్తువులు ఇచ్చినప్పుడు వాటిని ఇతరులకు హెచ్చు ధరలకు విక్రయిస్తూ వాటిపై వచ్చిన డబ్బును హెచ్చు వడ్డీలకు తిప్పుతూ సొమ్మును కూడబెట్టుకొని జీవిస్తూ ఉండేది. బిచ్చగానికి గుప్పడు బియ్యము కూడా పెట్టని ఆమె దైవ పూజలు గాని ఉపాసములు గాని చేసేటిది కాదు. వ్రతములు తీర్థయాత్రలు చేసే వాళ్ళను హేళన చేస్తూ కాలం గడుపుతూ ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు శ్రీరంగమునకు బయలుదేరిన ఒక బ్రాహ్మణుడు ఈ స్త్రీ ఉన్న గ్రామానికి వచ్చి అక్కడ ఒక సత్రములో బస చేశాను. అతడు ఆ గ్రామమందలి విషయములు తెలుసుకున్నవాడై ఆ పిసినారి వితంతువుతో, అమ్మా, మన శరీరములు నీటి బుడగల వంటివి, ఇవి అశాశ్వతములు. మృత్యువు వలన ఏ క్షణము మనను తీసుకొని పోవుట పొంచి ఉన్నదో అది తెలియదు. ప్రాణము పోయిన తరువాత మన శరీరము పుల్లి నశించును. అట్టి ఈ శరీరము నిత్యమని శాశ్వతమని నీవు భ్రాంతి పడుచున్నావు. అగ్నిని చూసిన మిడత దానిని చూచి తినవలనని భ్రమించి అందులో పడి మసిబొగ్గు అవుచున్నది. అదే విధముగా మానవుడు కూడా ఈ తనవు శాశ్వతమని నమ్మి అజ్ఞాన అంధకారములో కొట్టుమిట్టాడుతున్నాడు. తాను తినక ఇతరులకు పెట్టక దాచి ఉంచిన సొమ్ము నశించిపోవును. కనుక దాన ధర్మములు ఆచరించి పుణ్యమును సంపాదించుకొనుము. నిత్యము ఆ భగవంతుని స్మరించి మోక్షము పొందుము. రానున్న కార్తీక మాసమంతయు ఉదయముననే నదీ స్నానము చేసి భగవంతుని పూజించి దీపదానమును చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో రానున్న జన్మలో పుణ్యవతివై జన్మించెదవు అని హితవు చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటలు వినిన వితంతువు మనసు మారి ఆ రోజు నుండి దాన ధర్మములు చేయుటకు అలవాటు పడి కార్తీక వ్రతం ఆచరించి జన్మరాహిత్యమైన మోక్షాన్ని పొందాను. 6వ అధ్యాయము సమాప్తం. బ్రాహ్మణులకు ఈ శ్లోకము చెప్పుచు దానం ఇవ్వవలను. సర్వ జ్ఞానప్రదం దివ్యం సర్వ సంపత్సు కావహం దీపాదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదా మమ. 7వ అధ్యాయము. 7వ రోజు పారాయణము చేయవలసినది. పూజా విధి. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో మరల ఈ విధముగా చెప్పడం ప్రారంభించాడు. జనక, ఈ కార్తీక మాసమున శివకేశవులను పూజించిన వారు పొందు ఫలము అంతా ఇంతా కాదు. ఈ మాసమందు 1000 కమలములతో విష్ణువును అర్చించిన వారి ఇంట శ్రీ మహావిష్ణువు కదలక స్థిరమై ఉండగలడు. జన్మరాహిత్యము కోరువారు తులసితో గాని బిల్వ పత్రముతో గాని శివకేశవులకు సహస్రనామార్చన చేయవలను. శివకేశవ ఆలయాలకు వెళ్ళి భక్తితో పూజించి దాన హోమాదులు చేసిన ఎడల అశ్వమేధ యాగము ఫలము పొందుటయేగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఈ మాసమున ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును ఉంచి భక్తితో పూజించిన వారికి పునర్జన్మలేని మోక్షము లభిస్తుంది. కార్తీక స్నానములు దీపాదానములు చేయలేని వారు పాతకాలమున సాయంకాలమున దేవాలయమునకు వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములు చేసిన వారి పాపములు నశించును. శివాలయమున గాని విష్ణాలయమున గాని ఈ మాసమున ధ్వజప్రతిష్ఠ చేసిన వారి వద్దకు యమకింకరులు రాలేరు. వెనుగాలికి ధూళి కణము వలె కోటి పాపములైనను పై ధ్వజ ప్రతిష్ఠ వలన నశించును. కార్తీక మాసమున తులసి కోట వద్ద గోమయంతో అలికి చెక్కగా ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి దానిపై ప్రమిద నుంచి నిండుగా నువ్వుల నూనె పోసి ఒత్తిని వేసి రాత్రింబవళ్ళు ఆరకుండా ఉంటున్నట్లు నందాదీపముగా వెలిగించవలను. అటు తర్వాత నైవేద్యం పెట్టి కార్తీక పురాణము చదివినచో శివకేశవులు కైవల్యము నీయగలరు. కార్తీక మాసమున శివుని జిల్లేడు పూలతోనూ సాలగ్రామమును గంధము పూసి తులసీ దళములతోనూ
పూజించిన ఆయు వృద్ధి పొందును. ధనబలములున్నను కార్తీక మాసములో పూజాదులను ఆచరించని వాడు తదుపరి జన్మలో కుక్కగా జన్మించి తిండి దొరకక ఇంటింటికి తిరుగుతూ కర్ర దెబ్బ తిని నీచమైన స్థితిలో మరణము పొందును. కనుక కార్తీక మాసము 1 రోజులు పూజాదులను ఆచరించలేని వారు ఒక సోమవారమైనను యథావిధిగా శివకేశవులను పూజించి మాస ఫలము పొందుట మంచిది. అందువల్ల ఓ జనక మహారాజా, నీవు కూడా కార్తీక వ్రతం ఆచరించి తరింతువుగాక. సప్తమాధ్యాయము సమాప్తము. అష్టమాధ్యాయము 8వ రోజు పారాయణము చేయవలసినది. వశిష్ఠ మహర్షి చెప్పినది విని జనక మహారాజు ఈ విధంగా ప్రశ్నించాడు. మహర్షి, కార్తీక మాసమునందు యథావిధిగా స్నానమాచరించి నందువలన అనంతమైన పుణ్యం లభించునని సెలవిచ్చితిరి. ఇంత మాత్రముననే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు ఆచరించి పాపము పోగొట్టుకునవలనని మీ వంటి తపోత్సములే చెప్పుట నాకు ఆశ్చర్యము కలుగుతున్నది. కనుక ఇందలి మర్మము విఫలముగా చెప్పగలరని ప్రార్థించుచున్నాను. ఆ మాటలు విన్న మహర్షి చిరునవ్వు చిందిస్తూ, జనక, నీవడిగిన ప్రశ్న సముచితమైనదే. నేను వేదాంగములను కూలంకషముగా చదివి తిని వారిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి. అవి సాత్విక, రాజస, తామసములు అని 3 విధములు. సాత్విక ధర్మము సమస్త పాపమును తొలగించి ఇహపర సుఖములను కలిగించును. రాజస ధర్మము ఫలాపేక్షతో శాస్త్ర విధులను వదిలి చేసిన ధర్మమగుటచే పునర్జన్మకు కారణమై కష్ట సుఖములను కలిగించును. తామస ధర్మము శాస్త్ర విధులను పూర్తిగా వదిలి దేశకాల పరిస్థితులతో సంబంధము లేక వ్రతాచరణ కొరకు చేయడం వల్ల ఫలితం ఇయ్యదు. దేశకాల పరిస్థితులు ఒక చోట సమకూరినప్పుడు ఎంతటి స్వల్ప ధర్మమైనను తెలిసి చేసినను అనంతమైన ఫలాన్ని ప్రసాదిస్తుంది. చిన్న అగ్నికణము పెద్ద కట్టెల గుట్టను కాల్చి మసి చేసినట్లు ఒక్కసారి ఉచ్చరించిన శ్రీమన్నారాయణ నామము సమస్త పాపములను తొలగించి ముక్తిని ప్రసాదించును. ఆజామీలుని కథ. పూర్వం కన్యాకుబ్బంలో చతుర్వేద పారంగుతుడైన సత్యవ్రతుడనే పేరు గల బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య హేమవతి. అపూర్వ దంపతులుగా పేరు పొందిన వారికి లేక ఒక్క కొడుకు పుట్టాడు. ఆజామీలుడని పేరు పెట్టబడిన ఆ బాలుడు ఎంతో గారాభంగా పెరగడం వల్ల పెద్దలను కూడా లెక్క చేయక చెడు సావాసాలకు ఇష్టం వచ్చినట్లు తిరిగేవాడు. మంచి బ్రాహ్మణ వంశంలో పుట్టిన అతడు దుర్మార్గుడై కామాంధుడై యజ్ఞోపవీతమును తెంచి మద్య మాంసాదులను సేవిస్తూ ఒక ఎరుకల జాతి స్త్రీని ప్రేమించి ఆమెతోనే సుఖించసాగాడు. ఆజామీలుని చేష్టలకు బంధువులు అతనిని విడిచిపెట్టారు. రెచ్చిపోయిన ఆజామీలుడు వేటాడుతూ కిరాత వృత్తిలో జీవించసాగాడు. ఒకరోజు ప్రేమికులిద్దరూ అడవిలో సంచరిస్తూ ఉండగా ఆమె ఒక చెట్టుపై కెక్కి తేనె పట్టును కోయబోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోయెను. ఆమెపై గల మమకారముతో ఆజామీలుడు చాలాసేపు ఏడ్చి అక్కడనే దహన సంస్కారములు చేసి తిరిగి వచ్చాను. ఆ ఎరుకల దానికి అంతకు పూర్వమే ఒక కుమార్తె ఉన్నది. ఆమెకు యుక్త వయసు రాగా ఆజామీలుడు కామముతో కన్ను విన్ను కానక ఆమెను కూడా చేపట్టి కామక్రీడలలో తేలియాడసాగాడు. ఆమెకు 2 కొడుకులు పుట్టి పురిటిలోనే చనిపోయారు. ఆమె 3వ గర్భమున పుట్టిన కొడుకుకు వారు నారాయణ అని పేరు పెట్టారు. పిల్లవానిపై గల మమకారముచే ఎప్పుడూ నారాయణ నారాయణ అని స్మరిస్తూ అతనిని పెంచసాగారు. ఇలా కొంతకాలం గడిచాక ఆజామీలుడు భయపడి కుమారునిపై గల వాత్సల్యముతో ప్రాణములు వదలేక నారాయణ నారాయణ అంటూ చివరకు ప్రాణము విడిచాడు. అది విన్న యమభటులు గడగడ వనకసాగారు. అదే సమయంలో విష్ణుదూతలు విమానంలో అచ్చటకు వచ్చి, యమభటులారా, ఇతనిని వైకుంఠమునకు తీసుకుపోవుటకే మేము వచ్చాము అని చెప్పి ఆజామీలుని తీసుకుపోవచ్చుండగా యమదూతలు, అయ్యా, ఇతడు చాలా దుర్మార్గుడు, ఇతనిని నరకము తీసుకుపోవుటకు మేము ఇచ్చటకు వచ్చాము. మీరు ఎవరో మాకు తెలియదు, కానీ ఇతనిని మాకు వదలండి అని కోరగా శ్రీమన్నారాయణ దూతలు ఈ విధంగా చెప్పసాగారు. అష్టామాధ్యాయము సమాప్తము. నవమాధ్యాయము 9వ రోజు పారాయణము చేయవలసినది. హరినామ స్మరణ ఫలం. ఓయి, మేము శ్రీమన్నారాయణుని దూతలము, వైకుంఠము నుంచి వచ్చి ఉన్నాము. యమధర్మరాజు పాపాత్ములను తీసుకురమ్మని కదా మిమ్మలను పంపినది. ఎటువంటి పాపాత్ములను మీ ప్రభువు తీసుకొని రమ్మన్నాడు అని అడిగారు. అందుకు యమదూతలు, విష్ణుదూతల్లారా, మానవులు చేయు పాపములు పుణ్యములకు సూర్యచంద్రులు, భూమి, ఆకాశము, వాయువు, అహోరాత్రములు సాక్షులు.
వారు ప్రతిరోజు మా ప్రభువైన యమధర్మరాజు వద్దకు వచ్చి మానవుల పాపములు తెలియచేసి చెప్పుదురు. ఆ తరువాత చిత్రగుప్తుడు చిట్టాయందు అవి నమోదు చేయబడుతుంది. ఆయా మానవుల పాపములు పండి వారి మరణము సమీపించినప్పుడు యమదూతలైన మమ్మల్ని పంపి పాపులను యమపురికి తీసుకొని రావాల్సిందిగా ఆజ్ఞాపిస్తారు. కులాచారములను విడిచిన వారు, గోహత్య, బ్రహ్మహత్యాది పాపములు చేసిన వారు, పరస్త్రీలను సంగమించిన వారు, తల్లిదండ్రులను, గురువులను హింసించిన వారు, జీవహింస చేసిన వారు, వడ్డీలతో ప్రజలను పీడించి ధనార్జన చేసిన వారు, శుభకార్యములను చెడగొట్టువారు, పురాణములను దూషించువారు మొదలైన వారిని మేము యమపాశములతో బంధించి తీసుకొని పోయి నరకమందు పడవేసి వివిధ రకములైన యమ యాతనలతో యమధర్మరాజు గారి ఆజ్ఞ మేరకు దండిస్తాము. ఈ ఆజామీలుడు బ్రాహ్మణుడై పుట్టినప్పటికీ కులభ్రష్టుడై వావి వరుసలు లేక తల్లి కూతులను సంభోగించిన పాపాత్ముడు కనుక వీనిని యమపురికి తీసుకొని పోవుటకే మేము వచ్చితిమి. ఇట్టి పాపిని మీరెట్ల వైకుంఠమునకు తీసుకొని పోవుదురు అని అడిగారు. అందుకు విష్ణుదూతలు, ఓ యమదూతల్లారా, ధర్మ సూక్ష్మములు తెలియని మీరు వట్టి అవివేకులు. జపాదానములు ఆచరించిన వారు, అన్నదాన, గోదాన, కన్యాదాన, సాలగ్రామ దానాదులు ఆచరించిన వారు, అనాథ ప్రేత సంస్కారములు చేసిన వారు, తులసి వనములను పెంచినవారు, వాపి కూప తటాకములను త్రవ్వించిన వారు, శివకేశవులను పూజించిన వారు, చనిపోవు సమయమున తెలిసి గాని తెలియక గాని శివ అని శివుని గాని, నారాయణ అని హరిని గాని స్మరించిన వారు, హరిస్మరణ చెవిన సోకిన వారు పుణ్యాత్ములు. ఈ ఆజామీరుడు ఎంతటి పాపములు ఆచరించినప్పటికీ చనిపోవు సమయమున నారాయణ అని స్మరిస్తూ చనిపోయినందున మేము ఇతనిని వైకుంఠమునకు తీసుకొని పోవచ్చున్నాము అని పలికిరి. ఆ దూతల సంభాషణ ఆశ్చర్యంతో విని ఆజామీలుడు విష్ణుదూతలతో, అయ్యా, నా జన్మలో ఎన్నడూ శివకేశవులను పూజించుట గాని పుణ్యకార్యములు ఆచరించుట గాని చేసి ఉండలేదు. నా తల్లిదండ్రులను సైతము నేను గౌరవించలేదు. కులభ్రష్టుడనై వావి వరుసలు లేక సంగమించి కనిన నా కుమారుని యందు ప్రేమతో నారాయణ అన్నంత మాత్రాన నన్ను నరకబాధ నుండి తప్పించి విష్ణులోకమునకు మీరు తీసుకొని పోవచ్చున్నారు. నా తల్లిదండ్రుల పుణ్యఫలము వలన, నా పూర్వజన్మ సుకృతం వలన అదృష్టవంతుడైతిని అని పలికి విమానమెక్కి ఆనందముతో వైకుంఠమునకు వెళ్ళాడు. కనుక ఓ జనక మహారాజా, తెలిసి కాని తెలియక గాని నిప్పును తాకిన కాలి బొబ్బులెక్కి బాధ పుట్టినట్లు హరినామస్మరణ చేసినంతనే సకల పాపములు నశించి మోక్షము లభిస్తుంది. 9వ సమాప్తము. 10వ అధ్యాయము. 10వ రోజు పారాయణము చేయవలసినది. జనక మహారాజు వశిష్ఠ మహర్షిని చూసి, ఓ మునిపుంగవా, ఆజామీలుడు ఎవరు? అతని పూర్వజన్మ ఎట్టిది? విష్ణుదూతలు ఆజామీలుని వైకుంఠమునకు తీసుకొని వెళ్ళిన తరువాత ఏమి జరిగినది? సవిస్తరముగా చెప్పవలసినది అని ప్రార్థించాను. అప్పుడు మహర్షి జనక మహారాజును చూసి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. ఓ రాజా, విష్ణుదూతలు ఆజామీలుని వైకుంఠమునకు తీసుకొని వెళ్ళిన తరువాత యమభటులు యమధర్మరాజు వద్దకు వెళ్ళి, ప్రభు, మీ ఆనతి మేరకు ఆజామీలుని తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అక్కడికి వచ్చిన విష్ణుదూతలు మాతో వాదించి అతనిని వైకుంఠమునకు తీసుకుని పోయారు. చేయునది ఏమీ లేక వట్టి చేతులతో తిరిగి వచ్చితిమి అని తెలియజేశారు. అందుకు యముడు, ఇంతకు ముందెన్నడూ ఈ విధముగా జరిగి ఉండలేదే, ఇందుకు ఏదో గట్టి కారణమే ఉండి ఉంటుంది అని ఒకంతసేపు ఆలోచించి ఆజామీలుని పూర్వజన్మ వృత్తాంతము కూడా తెలుసుకొని తలకంపించి ఊరుకుండెను. ఆజామీలుని పూర్వజన్మ వృత్తాంతము. ఆజామీలుడు అంతకు ముందు జన్మలో మహారాష్ట్రమందలి ఒక శివాలయమున పూజారి. చక్కని రూపము గల అతడు తన సిరి సంపదల చేతను, బలము చేతను, మరి చక్కదనము వలను గర్వము కలిగిన వాడై తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ ఆలయ ధనమును కాజేసి ధూప దీప నైవేద్యములను పూర్తిగా వదిలి చెడు సహవాసములతో విచ్చలవిడిగా సంచరించేవాడు. అతనికి ఒక అందమైన బీద బ్రాహ్మణ స్త్రీతో సంబంధం ఉండేది. ఆమె భర్త అందవికారి అగుట వలన చూచి చూడనట్లుండి భిక్షాటనకై చుట్టుపక్కల తిరుగుతూ ఎప్పటికో ఇంటికి వచ్చి కాలం గడిపేవాడు. ఒకరోజు భిక్షాటనకై పక్క గ్రామానికి వెళ్ళిన అతడు బియ్యము, కూరగాయలు పెద్దగా మూటగట్టి తీసుకొని వచ్చి అలసిపోయినందున భార్యతో, నాకు ఆకలిగా ఉన్నది, త్వరగా వంట చేసి పెట్టు అని చెప్పాను. కానీ ఆమె భర్తను చీదరించుకొని కనీసము అతని వంక చూడక ఆజామీలునిపై మక్కువతో భర్తను తులనాడి మిన్నకున్నది.
అందులకు కోపగించిన భర్త పక్కనున్న కర్రతో ఆమెను కొట్టబోయెను. అప్పుడు ఆమె అతని చేతి నుండి కర్రను లాక్కొని అతనిని చితకబాది బయటకు తోసి తలుపులు వేశాను. ఇక చేయునది లేక అతడు విసిగి ఇకపై ఆమె ముఖము చూడరాదని భావించి దేశాటనకు పోయాను. తన భర్త వెళ్ళిపోయినందులకు మిక్కిలి సంతోషించిన ఆమె ఆ రోజు రాత్రి చక్కగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చొని ఆ దారిన పోవుచున్న ఒకరు చాకలి వారిని పిలిచి ఆ రాత్రి తన కోరిక తీర్చమని తనతో సుఖించమని కోరాను. అప్పుడు ఆ చాకలి, అమ్మా, నేను నీచ కులస్తుడను, నీవు ఉత్తమమైన బ్రాహ్మణ కులమున పుట్టినదానవు. బ్రాహ్మణ స్త్రీ సంగమము తక్కువ కులస్తునకు మిక్కిలి పాపమును పుట్టించును. నేను ఇలాంటి పాపము చేయను అని పలికి త్వరగా వెళ్ళిపోయాను. అతని అమాయకత్వమునకు పకపక నవ్వేసి ఆమె బయలుదేరి ఆ పూజారి శివార్చకుని వద్దకు వెళ్ళి తన కోరిక తీర్చమని ఎన్నో విధాల బ్రతిమిలాడి ఆ రాత్రి అతనితో సుఖించి తెల్లవారిన తరువాత తన ఇంటికి వచ్చి, అయ్యో, అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను తరిమి కొట్టి క్షణికమైన కోరికలోనై నేనింతటి పాపమును ఒడిగట్టి తిని అని అనేక విధముల తలపోసి ఒక కూలివారిని పిలిచి అతనికి ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకొని రావలసినదిగా పంపెను. కొంతకాలమునకు ఇంటికి తిరిగి వచ్చిన భర్త పాదములపై పడి క్షమించమని పరిపరి విధముల ప్రార్థించాను. ఆ తరువాత మంచి ప్రవర్తనతో తన భర్త అనురాగమును పొందాను. కొంతకాలము తరువాత శివార్చకుడు మరణించి రౌరవాది నరకములను అనుభవించి తరువాత మానవ జన్మ పొంది సత్యవతుడైన బ్రాహ్మణోత్తమునికి కుమారునిగా పుట్టి కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవాలయ సందర్శనమునకు చేసినందువల్ల అంతకు ముందు 7 జన్మలలో చేసిన పాపము నశించి ఆజామీలునిగా పుట్టాను. ఈ జన్మమున మరణ సమయమున నారాయణ అని స్మరించుట వలన వైకుంఠమునకు ఎగను. బ్రాహ్మణుని భార్య కూడా రోగగ్రస్తురాలై చనిపోయి యమలోకమునకు పోయి నరక బాధలు అనుభవించి ఒక మాలవాని ఇంట పుట్టెను. ఆ పిల్ల తండ్రి గండమున పుట్టినందున జ్యోతిష్కులు చెప్పినందున మాలవాడు శిశువును అడవిలో వదిలిపెట్టాడు. ఆ దారిన పోవచ్చున్న ఒక బ్రాహ్మణుడు ఆ పిల్ల ఏడుపుని విని జాలి కలిగి ఇంటికి తీసుకొని పోయి దాసికిచ్చి పెంచమనను. ఆజామీలుడు ప్రేమించినది ఆ బాలికనే. ఇదియే వారి పూర్వజన్మ వృత్తాంతము. నిర్మలమైన మనసుతో శివకేశవులను ధ్యానించుట, కార్తీక స్నానం ఆచరించుట మొదలైన వాటి వల్ల ఎంతటి పాపము చేసినా వారైనను మోక్షము పొందగలరు. కనుక కార్తీక వ్రతం ఆచరించి పురాణ పఠన శ్రవణము చేసిన వారు సమస్త సుఖములను పొందగలరు. 10వ సమాప్తం. 11వ అధ్యాయం. 11వ రోజు పారాయణము చేయవలసినది. కార్తీక పురాణ మహిమ. రాజోత్తమ, తిరిగి చెప్పెదను వినుము. కార్తీక మాసమందు అవిషపూలతో హరిని పూజించినవాడు సర్వ పాప విముక్తుడై వైకుంఠము చేరుకుంటాడు. చిత్ర రంగులతో కూడిన వస్త్రము హరికి సమర్పించిన వాడు మోక్షము పొందుతాడు. ఉదయం స్నానము చేసి హరి సన్నిధిలో దీపారాధన చేసిన వాడు, పురాణము చెప్పువాడు, విన్నవాడు పాప వివరణ పొంది పరమపదము పొందుతాడు. ఈ విషయమై ఒక కథ కలదు. ఈ కథ విన్నవారికి సర్వ పాపములు పోయి ఆయురారోగ్యములు పొందుతారు. ఆ కథ చెప్పెదను వినుము. మందరుని కథ. కళింగ దేశంలో మందరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. బ్రాహ్మణుడై కూడా స్నాన సంధ్యలు విడిచి కూలి పని చేసుకుంటూ ఉండేవాడు. అతనికి పతివ్రత సమస్త సామాత్రిక లక్షణము గల శ్రేష్ఠురాలైన సుశీల అనే భార్య ఉండేది. ఆమె తన భర్త దుర్గుణములు కలవాడైనా అతనిని ద్వేషించక సేవిస్తూ ఉండేది. మందరుడు కూలి జీవితము కష్టమని తలంచి అడవి మార్గంలో వచ్చే ప్రయాణికులను దోచుకుంటూ ఆ సొమ్మును పక్క ఊరికి తీసుకొని వెళ్ళి అమ్మి వచ్చిన ధనముతో కుటుంబ పోషణ గావించసాగాడు. ఒకరోజు ఇంకొక బ్రాహ్మణుడు ఆ దారిలో వస్తుండగా అతనిని ఒక చెట్టుకు కట్టి అతని వద్ద ఉన్న ధనమును కాజేశాడు. ఇంతలో ఇంకొక కిరాతకుడు మందరుణ్ణి బ్రాహ్మణుణ్ణి చంపి ఆ ధనమంతా దోచుకున్నాడు. కిరాతకుడు మార్గమధ్యంలో ఉండగా ఒక క్రూరముగము కిరాతకుణ్ణి అడ్డగించగా ఇద్దరి మధ్య పూరులో కిరాతకుడు క్రూరముగము వర్ణించారు. ఇద్దరు బ్రాహ్మణులు, పులి, కిరాతకుడు అందరూ చేసిన పాపఫలము కారణంగా నరకాన్ని పొందారు. నరకలోకములో యమభటులు నానా విధములుగా నరకయాతనలు పెట్టసాగారు. మందరుని భార్య సమస్త ధర్మములను ఆచరిస్తూ పతి ధ్యానము చేసుకుంటూ కాలాన్ని గడుపుతుంది. ఒకరోజు ఒక యతి ఈశ్వరుడు సుశీల వద్దకు రాగా అతిథి సత్కారములు చేసి, మీ వంటి వారి రాక వలన మా గృహము పావనమైనది, నాకు పుణ్యలోకము ప్రాప్తి మార్గము చెప్పమని ప్రార్థించింది. ఆమె ప్రార్థన విన్న యతీశ్వరుడు ఈరోజు
కార్తీక పూర్ణమి మహాపర్వము. ఈరోజు ఇంట్లో హరిసన్నిధిలో ఎవరైతే పురాణ పఠనము చేస్తారో, వింటారో, దీపారాధనతో హరిని పూజిస్తారో వారు ముక్తిని పొందుతారు. యతీశ్వరుని మాట విని సుశీల ఇంటిని గోమయముతో అలికి శుభ్రము చేసి స్నానము ముగించి హరి ముందు దీపము వెలిగించి పూజించి యతీశ్వరుడు పురాణ పఠనము చదువుతుండగా శ్రద్ధగా విన్నది. కొంతకాలము తర్వాత సుశీల దివంగతురాలైనది. విష్ణుదూతలు సుశీలను విష్ణు పూజా ఫలముచే విష్ణులోకమునకు తీసుకొని పోవునప్పుడు మార్గ మధ్యములో ఇద్దరు బ్రాహ్మణులని, పులికి, కిరాతకుణ్ణి, నరకలోకములో నరక యాతనలు పడుతున్న వారిని చూసి దూతలతో, మహానుభావులారా, ఇందులో నా భర్త ఉన్నాడు, అతనికి స్వర్గలోక ప్రాప్తి ఉపాయము చెప్పమని అడిగినది. అప్పుడు యమదూతలు, నీవు కార్తీక మాసంలో పురాణ శ్రవణం వల్ల వచ్చిన ఫలమును నీ భర్తకు దానమిస్తే అతను స్వర్గలోకాన్ని పొందుతాడు. వారి మాటలు విని సుశీల పురాణ శ్రవణం వల్ల వచ్చిన పుణ్యఫలమును భర్తకు దారపోసింది. భార్య పుణ్యఫలమును పొందిన మందరుడు విష్ణులోక ప్రాప్తి పొందాడు. ఈ కథ చదివిన వారు, విన్నవారు మోక్షమును పొందుతారు. 11వ అధ్యాయము సమాప్తం. 12వ అధ్యాయము 12వ రోజు పారాయణము చేయవలసినది. కార్తీక ద్వాదశి మహత్యము. వశిష్ఠ మహాముని జనకుని ఉద్దేశించి, ఓ రాజా, కార్తీక మాసము మాసములన్నింటిలోనూ గొప్పది. సోమవారము కంటే శని త్రయోదశి 100 రెట్లు ఫలము కలది. శని త్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి 1000 రెట్లు ఫలము కలది. పూర్ణిమ కంటే శుక్ల పాడ్యమి 1,00,000 గుణములు కలది. శుక్ల పాడ్యమి కంటే చివరి ఏకాదశి 1,00,000 రెట్లు గుణప్రదము. అంతిమ ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి అనంత గుణఫలప్రదము. అంతిమ ఏకాదశి నాడు ఉపవాసముండి గీతా వాద్యములచే జాగరణ చేయువాడు సమస్త పాపములకు దూరమయ్యి పుణ్య పురుషుడవుతాడు, విష్ణులోకమును పొందుతాడు. కార్తీక మాసమునందు ఏకాదశి నాడు ఉపవాసముండి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడా పారాయణం చేయువాడు సాయుధ్య ముక్తిని పొందుతాడు. అట్టివానికి సమస్త సంపదలు వృద్ధి పొందుతాయి. సూర్యగ్రహణము నాడు గంగా తీరమందు 1,000,000 బ్రాహ్మణులకు చేసిన అన్నదానము కంటే ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణులకు చేసిన అన్నదానము గొప్ప ఫలమునిచ్చును. 1000 గ్రహములు, 10,000 వ్యతిప్రాత యోగములు, 1,00,000 అమావాస్యలు కలిసి ద్వాదశిలోని 16వ వంతు కూడా చాలదు. పుణ్యమునిచ్చు తిథుల అనేకమైనవి ఉన్నను ద్వాదశి హరిప్రియముగాన వాటి అన్నింటికంటే ఫలప్రదమైనది. కార్తీక శుక్ల ద్వాదశి నాడు అనగా ఏకాదశి నాడు రాత్రి హరి పాల సముద్రము నుండి నిద్రలేచును. అందువల్ల ఆ ద్వాదశి హరిబోధిని అని అనబడుతుంది. ఆ ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునికి అన్నదానం ఆచరించువాడు భోగములను పొంది అంతమందు హరిసన్నిధిని పొందుతాడు. కార్తీక మాసంలో ద్వాదశి నాడు పెరుగన్నము దానము చేసిన వాడు సమస్త ధర్మ ఫలము కంటే అధిక ఫలము పొందుతాడు. స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలిచ్చే ఆవుకు బంగారపు కొమ్ములు చేయించి కాళ్ళకు వెండి డెక్కలు చేయించి పూజించి దూడతో కూడా దానమిచ్చువారు ఆ ఆవుకు ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని సంవత్సరములు స్వర్గ నివాసము చేస్తారు. ఈ మాసమందు వస్త్రదానము చేసిన వారు పూర్వజన్మ పాపములు నశింపజేసుకుని వైకుంఠమునకు పోతారు. ద్వాదశి యందు గాని పూర్ణిమ యందు గాని పాడ్యమందు గాని కంచు పాత్రలో ఆవు నెయ్యి ఉంచి దీపమును వెలిగించి దానమిచ్చు వానికి 1,000,000 జన్మలలో చేసిన పాపములు నశిస్తాయి. ద్వాదశి నాడు ఫలములు, యజ్ఞోపవీతము, తాంబూలము, దక్షిణము ఇచ్చువాడు పొందు ఫలము చెప్పలేనిది. పూర్వోక్త దానము చేసిన వాడు 4 సముద్రాల మధ్యనున్న భూమినంతయు దానమిచ్చిన ఫలమును పొందుతాడు. సాలగ్రామ దాన మహిమ. గోదావరి తీరమందు దురాచారవంతుడైన ఒక కోమటి ఉండేవాడు. అతను స్వల్ప దానమైనను చేయడు, తాను అనుభవించేవాడు కూడా కాదు. ఎవరికి ఉపకారము చేయక పరనింద చేస్తూ ఉండేవాడు. వేరే వారి ఆస్తుల యందు ఆసక్తి కలిగి ఉండేవాడు. ఆయన ఒక బ్రాహ్మణునికి కొంత ధనము అప్పుగా ఇచ్చి దానిని రాబట్టుకోవడానికి ఆ బ్రాహ్మణుని ఇంటి వద్దకు వెళ్ళాడు. బ్రాహ్మణుడు గ్రామాంతరము వెళ్ళినట్టు తెలుసుకొని అచటకు వెళ్ళి నా సొమ్ము నాకిమ్మని అడిగాడు. ఈ నెలాఖరున నీ సొమ్ము ఇవ్వగలనని ఆ బ్రాహ్మణుడు కోమటివానితో అనగా ఆ కోమటి బ్రాహ్మణుని నానా విధములుగా దూషించి కాలితో తన్ని తన వద్దనున్న కత్తితో కొట్టగా
బ్రాహ్మణుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అది తెలుసుకున్న కోమటి రాజభటులు శిక్షిస్తారనే భయంతో అచ్చటి నుండి పారిపోయి కొంతకాలము తర్వాత మృతి చెందాడు. అతడు చేసిన పాప కార్యం వలన యమభటులు అతనిని నరకలోకమునకు కొనిపోయారు. ఆ వైశ్యుని పుత్రుడు ధర్మవీరుడు. మరణాంతరము తండ్రి సంపాదించిన సంపదలతో మంచి పనులు చేస్తూ చెరువులు త్రవ్వించి సత్రములు కట్టించి యజ్ఞ యాదాదులు దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ధర్మవీరుడు హరిని పూజించే సమయంలో నారదముని సమస్త లోకములు తిరుగుతూ అతని వద్దకు వచ్చాడు. ధర్మవీరుడు నారదమునిని తగు విధములు సత్కరించి, మీరు మా గృహమునకు వచ్చుటచే మా గృహము పావనమైనది. నేను ధన్యుడగున అయితిని. నేను ఆచరించవలసిన పూజా విధానములు, దానములు, ధర్మముల గురించి నాకు తెలుపగలరని ప్రార్థించాను. అంత నారదముని సూర్యుడు తులారాశి యందుండగా కార్తీక మాసమునందు ద్వాదశి నాడు ధనికుడు గాని, దరిద్రుడు గాని, యతి గాని, వానప్రస్థుడు గాని, బ్రాహ్మణుడు గాని, క్షత్రియుడు గాని, వైశ్యుడు గాని, శూద్రుడు గాని, స్త్రీ గాని సాలగ్రామము దానము చేసిన వారికి జన్మాంతర కృత పాపనాశనము కలుగును. నీ తండ్రి మరణించిన యమలోకములో బాధలు పడుచున్నాడు. అందుచేత నీవు సాలగ్రామ దానము చేసి అతనికి ముక్తి కలిగించమని చెప్పగా ధర్మవీరుడు, మునీంద్ర, నేను భూదానము, గోదానము, తిలదానము, సువర్ణదానము మొదలగు దానములు చేసి ఉన్నాను. వాటి వల్ల కానిది ఒక్క శిలాదానం వల్ల ముక్తి ఎలా కలుగుతుంది? అది భోజ్యము కాదు, భక్షణము కాదు, కనుక నేను దానిని దానము ఇవ్వను అని ఖచ్చితముగా చెప్పాడు. నారదముని అతనికి ఉపదేశము చేసి లాభము లేదని తలంచి వెళ్ళిపోయాడు. కొంతకాలమునకు ధర్మవీరుడు మృతి చెంది మహాపురుషుని మాట వినని పాపమునకు నరకమునందు బాధలు పడి సింహముగా 3 సార్లు, కోతిగా 3 సార్లు, 5 సార్లు వృషభముగాను జన్మించి 10 సార్లు స్త్రీగా జన్మించాడు. అన్నిసార్లు తొందరగా వైవిధ్యము పొందాడు. తరువాత యాచకునకు కూతురుగా పుట్టి యుక్త వయసు రాగానే వివాహమాడగా అతను కూడా మృతి చెందాడు. విషయము తెలుసుకున్న యాచకుడు కూతురి చేత సాలగ్రామము దానము చేయించగా సర్వ పాపములు పోయి ఆమె భర్త తిరిగి బతికి వచ్చాడు. వారు చిరకాలము సుఖముగా ధన కనకం వస్తు వాహనములతో పిల్లలతో సుఖమును పొంది మరణాంతరము స్వర్గమును పొందినారు. నరకమందున్న తండ్రి కూడా సాలగ్రామ దానము చేత ముక్తిని పొందాడు. కనుక సాలగ్రామ దానము చేత హరి సంతోషించి సమస్త భోగములు కలగజేసి స్వర్గప్రాప్తిని కలిగిస్తాడు. ఇందులో సందేహము లేదు. కోటి జన్మలలో చేసిన పాపములు కూడా ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు దానము చేసినా నశిస్తాయి. కానీ కార్తీక మాసమందు సాలగ్రామ దానము చేత సమస్త పాపములు నశిస్తాయి. ద్వాదశోధ్యాయము సమాప్తము. 13వ అధ్యాయం. 13వ రోజు పారాయణము చేయవలసినది. జనక మహారాజా, కార్తీక మాసమున చేయదగిన ధర్మములను గురించి చెప్పెదనము వినుము. ఇది మా తండ్రి గారు నాకు చెప్పి ఉన్నారు. సంసార సముద్రమును దాటుకోరు వారు, నరక భయము కలవారు తప్పక ఆచరించవలసినది కార్తీక దాన ఫలము. కార్తీక మాసమందు కన్యాదానము, ఉదయమందు స్నానము, బ్రాహ్మణ పుత్రునకు ఉపనయనము, విద్యాదానము, వస్త్రదానము, అన్నదానము ముఖ్యమైనవి. ద్రవ్యహీనుడైన బ్రాహ్మణ పుత్రునకు ఉపనయనము చేయించి దక్షిణ ఇచ్చిన వటువుచే చేయబడిన గాయత్రీ మంత్ర జపముచే పంచ మహాపాతకములు పోవును. 10,000 తటాకములు త్రవ్వించిన పుణ్యము 100 రావి చెట్టు నాటించిన పుణ్యఫలము కంటే ఒక బ్రాహ్మణ పుత్రునకు ఉపనయనము చేయించిన రాగలదు. పరద్రవ్యము వలన తీర్థయాత్రము, దేవ బ్రాహ్మణులకు సంతర్పము చేసిన పుణ్యము ద్రవ్యదాతకు కలుగును. బ్రాహ్మణునకు ఉపనయనము చేయించి వివాహము చేయించిన అనంత ఫలములు కలుగును. ఈ విషయమై ఒక కథ కలదు. సువీరుని కథ. ద్వాపర యుగమందు వంగదేశంలో సువీరుడను క్షత్రియుడుండేవాడు. దుష్టుడు సకల దుర్గుణ సంపన్నుడైన అతనికి ఒక భార్య ఉండేది. ఒకసారి దాయాదులు సువీరుని రాజ్యభ్రష్టునని చేయగా భార్యతో కలిసి అడవికి పారిపోయాడు. అక్కడ చాలా కష్టములు పడ్డాడు. కందమూలములు భక్షిస్తూ నర్మదా తీరంలో పర్ణశాలను నిర్మించుకొని జీవిస్తూ ఉండేవాడు. వారికి ఒక పాప జన్మించినది. ఆ అరణ్యంలో బాలికతో పూర్వజన్మ పాపము ఫలములతే తలుచుకుంటూ జీవించుచుండేవాడు. క్రమముగా బాలిక పెద్దదై చూచువానికి నేత్రానందము కలుగుచుండేది. ఒకరోజు ఒక మునికుమారుడు ఆ కన్యను చూసి, సువీరా, నీ కూతురును నాకిచ్చి వివాహము చేయమని అడిగాడు. దానికి సువీరుడు, మునికుమారా,
నేను పరమ దరిద్రంలో ఉన్నాను. అందువల్ల నేను కోరినంత ధనము ఇస్తే నా కూతురిని నీకిచ్చి వివాహము చేస్తాను అని మాట ఇచ్చాడు. దానికి మునికుమారుడు, రాజా, నేను తపస్సు చేసి సంపాదించిన బహుద్రవ్యము నీకు ఇవ్వగలను. దానితో నీవు సకల సుఖములు పొందగలవు అని చెప్పాడు. రాజు చాలా సంతోషించి అంగీకారము తెలుపగా మునికుమారుడు ద్రవ్యమును రాజునకు ఇచ్చెను. రాజు తన కుమార్తెను ఇచ్చి వివాహము చేశాడు. వివాహానంతరము కుమార్తెను కాపురమునకు పంపాడు. కొంతకాలము తర్వాత రాజుకు మరొక కుమార్తె కలిగినది. ఆ కన్యను చూసి చాలా సంతోషించాడు. ఆమె వివాహంతో మరల డబ్బు సంపాదించవాలనని ఆశపడ్డాడు. ఒకరోజు ఒక యతీశ్వరుడు స్నానార్థము నర్మదా నదికి వచ్చి పర్ణశాల యందు రాజును చూచి, నీవు ఇచ్చట ఉండుటకు కారణమేమి అని అడిగాడు. నివేదించి, నా రెండవ కూతురు వివాహంతో వచ్చే ధనముతో సంతోషముగా జీవించాలని అనుకుంటున్నాను. అందుకు మునీంద్రుడు, రాజా, నీవు నీ కుమార్తెకు వివాహము చేసి వచ్చిన ధనముతో పాటు పాపము కూడా సంపాదిస్తున్నావు. కన్య ద్వారా ధనార్జన చేసిన వాడు గౌరవాది నరకము పొందుతాడు. దానికి ప్రాయశ్చితం ఎందులోనూ చెప్పలేదు. కావున కార్తీక మాసంలో శుక్ల పక్షమున రెండవ కూతురును కన్యాదాన పూర్వకముగా వివాహము చేయుము. విద్యా తేజశీలుడైన వరుణకు కన్యాదానము చేసిన వాడు సమస్త నదులలో స్నానము చేసి సంపాదించిన పుణ్యముతో పాటు సమాన పుణ్యము సంపాదిస్తాడు. ముని మాటలు విన్న రాజు, నా కూతురును నాకు నచ్చిన వానికి కోరినంత ధనము ఇచ్చివానికి ఇచ్చి చేస్తాను. నీ దారిన నీవు పొమ్ము అని చెప్పి పంపివేశాడు. కొంతకాలానికి రాజు మృతి చెంది చేసిన పాపకర్మ కారణంగా నరకలోకానికి వెళ్ళాడు. అక్కడ శృతకీర్తి అనే సువీరుని వంశముడు సమస్త ధర్మములను ఆచరించినవాడు. 100 యజ్ఞములను ఆచరించిన వాడు కూడా స్వర్గమును నుండి నరకమునకు తీసుకొని రాబడ్డాడు. అప్పుడు ఇది ఏమి అధర్మము? పుణ్యకర్మ ఆచరించిన నాకు ఈ గతి ఏమిటి అని యముని అడిగాడు. నీ వంశమున జన్మించిన సువీరుడు కన్యాదానము చేయగా వచ్చిన ధనముతో జీవించాడు. అతని పాపము కారణంగానే మీరు కూడా నరకమును పొందారు. నీకు నరకలోక విముక్తి కావాలనన్నా అతని రెండవ కూతురు యోగ్యుడైన వరుని చూచి వివాహము చేసినా నీకు మరల స్వర్గప్రాప్తి కలుగుతుంది అన్నాడు. అంతా శృతకీర్తి యముని మాటలు విని నమస్కరించి నర్మదా తీరాన ఉన్న కన్యను సువర్ణాభరణ భూషితగా చేసి కార్తీక శుక్ల పక్షమందు విద్యుక్తముగా కన్యాదానము చేశాను. అతని వంశస్థులందరూ నరకం నుండి విముక్తిని పొంది స్వర్గప్రాప్తిని పొందారు. అతను కూడా స్వర్గమును పొందాడు. అందుచేత కార్తీక మాసమునందు కన్యాదానము చేసిన వారు విగత పాపుడై స్వర్గమును పొందును. ఇందుకు సందేహము లేదు. 14వ అధ్యాయము. 14వ రోజు పారాయణము చేయవలసినది. వృశ్చోత్సర్గము, శివలింగ దానము. వశిష్ఠుడు, జనక మహారాజా, కార్తీక పూర్ణిమ దినమునందు వృశ్చోస్వర్గము చేయువానికి జన్మాంతర పాపములు నశిస్తాయి. స్వర్గమునందున్న పితరులు మన వంశంలో ఎవరైనా కార్తీక పౌర్ణమి రోజున నల్లని గిత్తను విడిచినా బాగుండునని కోరుకుంటారు. వృశ్చోస్వర్గము చేయని వాడు యమలోకమందు అంద తామిశ్రమును పొందుతాడు. వృశ్చోస్వర్గము చేయక గయా శ్రాద్ధమాచరించను, ప్రతి సంవత్సరము తద్దినము పెట్టినను, పుణ్యతీర్థములు సేవించినను, మహా ఆలయము పెట్టినను పితరులకు తృప్తి లేదు. ఈ మాసమందు అధిక ఫలదానము చేయువాడు దేవరుణము, మనుష్య రుణము, పితరుల నుండి విముక్తుడవుతాడు. కార్తీక పౌర్ణమి నాడు దక్షిణతో కూడా దాత్రి ఫలమును దానమిచ్చువాడు సార్వభౌముడవును. ఈ మాసమందు దొరకని ఫలము లేదు. శివుని ప్రీతి కొరకు కార్తీక పూర్ణిమ నాడు శివలింగ దానమును చేయవలెను. లింగదానము వలన సర్వ పాపము నశించి తరువాత జన్మలో సార్వభౌముడగును. కార్తీక మాసములో లింగదానము చేయక మరెన్ని పుణ్యకార్యములు ఆచరించినా పాపములు నశింపవు. కార్తీక మాసమున చేయకూడనివి. కార్తీక మాసమున పరద్రవ్యశక్తి, పరన్నా భోజనము, అపరిశుద్ధమైన అన్నమును భుజించుట, సంగ్ర ద్రవ్యము ఖర్చు పెట్టి వండిన పదార్థములను విధవాన్నమును తినుట వదిలిపెట్టవలను. నక్షత్రమును ఆచరించువాడు ఏకాదశికి ముందు వెనుక రోజులలో అనగా దశమి, ద్వాదశి దినములలో రాత్రి భోజనము చేయకూడదు. ఈ రోజులలో ఛాయానక్తము చేయవచ్చును. తన శరీరము కొలతకు రెట్టింపు కొలత గల నీడ వచ్చిన పిదప భోజనము చేయుట ఛాయానక్తము అన్నను. ఈ మాసమందు శ్రాద్ధ భోజనము నిషిద్ధము. మఠాన్న భోజనము, తిలదానము గ్రహించుట విడిచిపెట్టవలెను. కార్తీక మాసమందు అమావాస్య రోజు, పౌర్ణమి రోజులు, ఆదివారమునందు, పితృదినమునందు, సూర్య చంద్ర గ్రహములందు రాత్రి భోజనము నిషిద్ధము. కార్తీక మాసమందు తైలాభ్యంగము, దివానిద్ర, కంచు పాత్రలో
భోజనము గృహమందు స్నానము నిషిద్ధము. తాటకమునందు గాని కాలువనందు గాని బావుల యందు గాని స్నానమాచరించవలెను. స్నానమాడునప్పుడు గంగా ప్రార్థన చేయవలెను. ప్రాతఃస్నానం ఆచరించని వాడు, సాయం స్నానం ఆచరించని వాడు నరకమందు యాతనను అనుభవించి చండాలుడై పుడతాడు. సాయం స్నానం ఆచమించి భగవంతుని షోడ ఉపచారాలను పూజించవలెను. శక్తి కొలది దీపములను శక్తి వంచన చేయక బ్రాహ్మణులకు దానమివ్వవలెను. ఈ ప్రకారము కార్తీక మాసమునందు వ్రతములను ఆచరించువాడు 1000 సోమయాగములు, 100 వాజేపయాగములు, 1000 అశ్వమేధ యాగములు చేసిన ఫలమును పొందుతారు. చతుర్దశి రోజు పితృప్రీతి కొరకు బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఎడల పితృ పరంపర సంతృప్తి నొందుదురు. కార్తీక మాసమునందు చతుర్దశి నాడు ఉపవాసం ఆచరించి శంకరుణ్ణి ఆరాధించిన వాడు కైలాసమును పొందును. చతుర్దశి నాడు ఫలదానం ఆచరించిన సంతతికి విచ్ఛేదము కలగదు. సమస్త పాపములను పోగొట్టునదియు సమస్త పుణ్యములను వృద్ధి చెందుననియు అయినా కార్తీక వ్రతమును చేయువాడు విహితజీవుడై మోక్షమును పొందుతాడు. పవిత్రకరమైన ఈ అధ్యాయము భక్తితో విన్నవారు, చదివినవారు సమస్త పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకున్నవారవుదురు. 14వ అధ్యాయము సమాప్తము. 15వ అధ్యాయము. 15వ రోజు పారాయణము చేయవలసినది. కార్తీక దీపారాధన ఫలం. జనక మహారాజా, కార్తీక మాసం యొక్క మహత్యమును వినుము. ఈ మాసమునందు హరిముందర నాట్యము చేసిన వాడు విగత పాపుడై హరిమందిర నివాసి అగును. ద్వాదశి నాడు దీపమాలార్పణ చేయువాడు వైకుంఠమునకు పోయి సుఖించును. శుక్లపక్షమున సాయంకాలమందు హరిని పూజించిన వాడు స్వర్గాధిపతి అగును. 1 రోజులు విష్ణువాలయమునకు పోవువాడు ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యాగ ఫలము పొందును. హరి సన్నిధికి పోయి హరిని దర్శించువాడు విష్ణు సాలోక్యముక్తిని పొందుతాడు. విష్ణువాలయమునకు వెళ్ళని వాడు రారో నరకమును, కాలసూత్ర నరకమును పొందుతాడు. ద్వాదశి నాడు బ్రాహ్మణులతో హరిని భక్తితో, గంధముతో, పూలతో, అక్షతలతో, ధూపములతోనూ దీపములతోనూ నైవేద్యముతోనూ పూజించిన వాని పుణ్యము అనంతము. ద్వాదశి నాడు విష్ణువాలయమునందు గాని శివాలయమునందు గాని 1,000,000 దీపములను వెలిగించి సమర్పించిన వాడు దేవతల చేత కొనియాడబడి విష్ణులోకము చేరుకుంటాడు. 1 రోజులు దీపము పెట్టలేని వాడు ద్వాదశి నాడు, చతుర్దశి నాడు, పూర్ణిమ నాడు ఈ 3 రోజులు పెట్టవలెను. దైవ సన్నిధిలో ఆవు పాలు పితుకుతున్నంత కాలము దీపమున్నంచిన ఎడల పుణ్యవంతుడవుతాడు. పరుని దీపమును బాగు చేసిన విగత పాపుడవుతాడు. పరదీపము నశించినంతలో దానిని తిరిగి వెలిగించేవాడు దారుణమైన పాపములను నశింపజేసుకుంటాడు. ఈ విషయమందు ఒక కథ ఉంది, విను. మనిషిగా మారిన ఎలుక కథ. సరస్వతీ నది తీరమందు సృష్టి మొదలు పూజ నైవేద్యములు లేక విష్ణాలయము ఒకటి ఉండేది. కార్తీక స్నానార్థము ఒక యతీశ్వరుడు ఆ సరస్వతీ నది తీరమునకు వచ్చాడు. ఆ విష్ణాలయాన్ని చూచి ఇది ఏకాంతమైన తపస్సు అనుకూలముగా ఉన్నది ఎంచి ఆ జీర్ణాలయమందు ధూళిని తుడిచి జలమును ప్రోక్షించి దగ్గరలో ఉన్న గ్రామమునకు దీప పాత్రలను తెచ్చి దీపం వెలిగించి హరికి సమర్పించి యతి సమాధిలో నుండెను. ఒకరోజు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఎలుక ఆహారం కొరకు తిరుగుచు హరికి ప్రదక్షిణ చేసి మెల్లగా దీపము సన్నిధికి చేరినది. ఎలుక తగులిటచే ఒత్తి లోపలికి పోగా అందులోని నూనె తాగెను. 2వ దాంట్లో నూనె తాగలేక విడిచి వెళ్ళిపోతుండగా వెలుగని ఒత్తి తగిలి అది వెలుగగా ఎలుకకు పుణ్యము వచ్చి దివ్య దేహము ధరించినది. యతి సమాధి నుండి లేచి దివ్య దేహదారిని చూసి నీవు ఎవరు అని అడగగా నేను ఎలుకను, గడ్డి గుంపుల భక్షించుచున్న నాకు దుర్లభమైన మోక్షము సంభవించినది. ఇది ఏ పుణ్యము చేత కలిగినదో నాకు తెలియదు. మీరు నా జన్మ వృత్తాంతము చెప్పవలసినది. నేను మీకు శిష్యుడను, నన్ను అనుగ్రహించండి అని అడగగా యతి జ్ఞాననేత్రముతో చూచి నీవు బహుళికుడను నామముతో జైమీన గోత్రమున బ్రాహ్మణ కులంలో జన్మించినావు. బ్రాహ్మణత్వమును విడిచి వ్యవసాయము చేస్తూ బ్రాహ్మణులు నిందిస్తూ ఉండేవాడివి. నిషిద్ధ దినములలో కూడా శ్రాద్ధ భోజనములు చేసి పాపమును సంపాదించినావు. వేదోక్త మార్గములను అనుసరించక స్నాన సంధ్యాదునలు మాని అవి చేయువాన్ని చూచి నిందించుచుండేవాడివి. నీకు సుందరి అయిన భార్య ఉండేది. ఆమెకు సహాయము కొరకు శూద్ర స్త్రీని ఇంటికి అందుంచుకొని ఆమెతో సరస సల్లారం నాడుతూ మీ పిల్లలకు ఆమెతో అన్నము పెట్టించేవాడివి. శూద్రులకు పెరుగు, చల్ల, పాలు, నెయ్యి అమ్ముకొని వచ్చిన ధనమును
భూమి లోపల దాచి ఉంచి నీవు మరణించినావు. ఇన్ని పాపములు చేసిన నీవు నరకమునందు అన్ని నరకయాతనలు అనుభవించి మరల మూషికముగా జన్మనెత్తినావు. నీవు నూనె తాగేటప్పుడు నేను వెలిగించి ఆరిపోయిన దీపమును నీవు వెలిగించి దాని మూలముగా పుణ్యము సంపాదించినావు. దీని ద్వారా నీకు వైకుంఠము లభిస్తుంది అని చెప్పగా ఆ పురుషుడు ఎతికి నమస్కరించి ఆజ్ఞ పుచ్చుకొని పాపములను నశింపజేసే సరస్వతి నదికి పోయి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ ఈ 3 దినములందు స్నానం ఆచరించి జ్ఞానము సంపాదించిన వాడై అంతమందు సాయుధ్య ముక్తిని పొందాడు. కాబట్టి కార్తీక శుక్ల ద్వాదశి నాడు స్నాన దాన పూజాదులు నిర్వహించిన వాడు, దీపములను హరిసన్నిధిలో వెలిగించిన వాడు పాపనాశములను పొంది ముక్తిని పొందుతాడు. 15వ అధ్యాయము సమాప్తము. 16వ అధ్యాయము. 16వ రోజు పారాయణము చేయవలసినది. స్తంభ దీప ఫలం. ఆకాశ దీప ఫలం. జనక మహారాజా, హరికి ప్రీతిపాత్రమైన కార్తీక వ్రతమును చేసిన వాడు అల్పాంతరం వరకు నరకముందరు. 1 నెల రోజులు నియమముగా తాంబూల దానము చేయువాడు జన్మాంతరం నందు వాస్తవముగా భూమికి ప్రభు అవుతాడు. 1 నెల రోజులు దీపారాధన చేసిన వాడు పాప విముక్తుడై వైకుంఠవాసి అవుతాడు. పౌర్ణమి రోజున సూర్యుని ఉద్దేశించి స్నానము చేసి దాన ధర్మములు చేసిన వానికి సంతానము కలుగుతుంది. టెంకాయ దానమును దక్షిణ తాంబూలాలు సహితముగా చేయువానికి సంతాన విచ్ఛేదము ఉండదు, రోగములుండవు, దుర్మరణములు ఉండవు. పౌర్ణమి నాడు స్తంభదీపము పెట్టువాడు వైకుంఠపతి అగును. ఆ దీపము చూచు వారి పాపములు సూర్యోదయము ముందు చీకట్ల వలె నశిస్తాయి. స్తంభమును సమర్పించువాడు నరకము నుండి విముక్తి పొందగలడు. దీపమును సాలిధాన్యము, వ్రీహిధాన్యము, నువ్వుల నుంచి దీపము పెట్టవలెను. శిలతో గాని కొయ్యతో గాని స్తంభము చేయించి దేవాలయము ముందర పెట్టవలెను. అట్లు చేసిన వాడు హరికి ప్రియుడగును. దీనికి సంబంధించిన కథ చెప్పెదను విను. బ్రాహ్మణుడిగా మారిన ద్వీపస్తంభము. మాతంగ మహాముని ఆశ్రమమున ఒక విష్ణాలయం ఉండేది. ఆ ఆలయము చుట్టూ వనము ఉండేది. మునీశ్వరులు అక్కడకు వచ్చి హరిని మాసమంతయు పూజిస్తూ ఉండేవారు. అత్యంత భక్తి శ్రద్ధలతో హరిద్వారము ముందు దీపములతో అలంకరించి పూజలు చేస్తూ ఉండేవారు. అందు ఒక ముని మిగిలిన వారందరిని ఉద్దేశించి, మునీశ్వరులారా, కార్తీక మాసం నందు హరిముందర స్తంభము దీపం ఉంచిన వాడు వైకుంఠవాసి అగును. కావున మనము హరిముందర స్తంభ దీపము పెట్టవలను. ఈరోజు పౌర్ణమి కావున దీపము పెట్టెదము. అట్లు చేసిన మనము చేసిన పాపముల నుండి విముక్తులయ్యేదము, వైకుంఠవాసులం అవుతాము అని చెప్పారు. అందరూ ముని మాటలు విని ఆకాశ దీపమునకు ప్రయత్నములు చేశారు. దేవాలయంలో దగ్గరలోని కొమ్మలు లేని వృక్షము చూచి దాని మీద దీపము నుంచి తిరిగి దేవాలయమునకు వచ్చి హరికథ చెప్పుకొనుచుండిరి. అంతలో దేవాలయం ముందు పెద్ద చప్పుడు వినిపించి చూడగా చెట్టు పగిలి భూమి మీద పడి ఆ చెట్టు నుంచి పూర్వదేహమును ధరించిన ఒక పురుషుడు బయటకు వచ్చాడు. అందరూ ఆశ్చర్యంతో చూచుండగా ఆ పురుషుడు మునులకు నమస్కరించి, మహానుభావులారా, నేను పూర్వమందు బ్రాహ్మణుడును. రాజ్యపాలన చేస్తూ దయాశూన్యుడైన సంపదలు కలిగిన గర్వముతో దుష్ట ప్రవర్తనలు కలవాడని ఉన్నాను. వేదాధ్యానము చేయలేదు, హరిచరిత్రను వినలేదు, స్వల్ప దానమైనను చేయలేదు. ఉన్నతాసనమున నేనుండి సదాచారవంతులను, పుణ్య పురుషులను, విద్యావంతులను, దయావంతులను నా ముందు నీచ స్థానముల నుండి కూర్చోబెట్టి వినియోగించుకునేవాడిని. వారిని అవమానించేవాడిని. వారికి ఎన్నడూ నమస్కరించలేదు. వారికి ఏ దానము చేయలేదు. యాచకులు గాని శాస్త్రవేత్తలు గాని వచ్చి యాచించినా సరే అనేవాడినే గాని ఎప్పుడూ దాన ధర్మములు ఆచరించలేదు. అందరి దగ్గర నుండి తీసుకోవడమే గాని దానం అనే ప్రసక్తే లేదు. నా పాప కార్యములచే మరణాంతరము నరకము పొందాను. తరువాత రకరకాల జన్మలు ఎత్తి ఉంటిని. 52 సార్లు కుక్కగాను, 10,000 సార్లు కాకిగాను, 10,000 మార్లు తొండగాను జన్మించాను. వృక్షముగా 1,000,000 సార్లు జన్మించాను. మీ కారణముగా నాకిప్పుడు మోక్షం కలిగినది. దీనికి కారణము మీరు నాకు ఉపదేశించండి. మీరు దివ్య జ్ఞాన సంపన్నులు. నా పాపములు చెప్పినాను. మీరు నా యందు దయించి కారణము చెప్పగలరు. అప్పుడు మునీశ్వరులు, కార్తీక మాసము ప్రత్యక్షముగా ఫలమునిచ్చినది. నీవు స్తంభముగా ఉండి ఆకాశ దీపమునకు ఉపయోగపడినావు. ముద్దైనను మోక్షము పొందగలదు. దైవ సన్నిధిలో దీపము వహించుటచే మోక్షము పొందియున్నావు అని చెప్పగా ఆ పురుషుడు, మునీశ్వరులారా, దేని చేత మోక్షము కలుగుతుంది? దేని చేత బద్ధుడవుతాడు? దేని చేత ముక్తుడవుతాడు? మోక్ష ప్రాప్తికైన జ్ఞానం ఎట్టు కలుగుతుంది? నాకు విశదీకరించగలరు అని ప్రార్థించాను.
అంగీరస మహాముని అతని సందేహ నివృత్తి ఈ విధంగా చేశాను. 16వ అధ్యాయము సమాప్తము. 17వ అధ్యాయం. 17వ రోజు పారాయణము చేయవలసింది. అంగీరసుని బ్రహ్మజ్ఞాన బోధ. అంగీరసుడు ఆ పురుషుణ్ణి ఉద్దేశించి కర్మబంధముల గురించి, ముక్తిని గురించి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. కార్యము కారణము, స్థూలము సూక్ష్మము, ఈ ద్వంద్వ సంబంధమును దేహమందురు. ఈ విషయముల గురించి శివుడు పార్వతికి చెప్పి ఉన్నాడు. నీవే జీవుడవు, నేను బ్రహ్మను అనగా ఆ పురుషుడు మునివర్య, ఆర్య, మీరు చెప్పినది అర్థము కాలేదు, విఫలముగా చెప్పగలరని ప్రార్థించాను. అంత అంగీరసుడు ఆత్మ అంతఃకరణమునకు, తద్వారా పారమునకు సాక్షి, చైతన్య రూపి, ఆనందరూపి, సత్య స్వరూపము అయి ఉన్నది. సచ్చిదానంద స్వరూపము బుద్ధికి సాక్షి దేహది అయిన వస్తువునే ఆత్మగా తెలుసుకొనము. ఈ దేహాధికములు ఆత్మ కావు. దేహము ఘటము వలె రూపొంది మృత్యువు నుండి పిండము గనుక ఇది ఆత్మ కాదు. దేహము పంచభూతం వలె పుట్టినది కనుక ఆత్మ కాదు. ఇంద్రియములు వేరు వేరు, ఆత్మ వేరు. అట్లే మనస్సు, బుద్ధి, ఆత్మ పదార్థములు కావు. దేహము ఇంద్రియములు దేని వలన ప్రకాశించునో దానినే ఆత్మగా తెలుసుకొను. ఎవని యొక్క సాన్నిధ్య మాత్రమే చేత జడములై దేహేంద్రియ మన ప్రాణములు ఆత్మ వలె ప్రకాశించునో వాడే ఆత్మయని తెలుసుకొను. ఎవ్వడు వికారిగాక సాక్షి అయి స్వప్నంబును, జాగరమును, నిద్రను, వాటి యొక్క అద్యంతమును తెలుసుకొనుచున్నాడో వాడే నేనని తెలుసుకొను. ఘటమును ప్రకాశింపచేయు దీపమెట్లు ఘటము కంటే భిన్నమో అట్లే దేహాదులు ప్రకాశింపజేయు బోధరూపుడైన యాత్యమే నేనని తెలుసుకొనుము. ఎవరు సర్వ ప్రియుడై నీ యొక్క పుత్ర, మిత్ర, ప్రియ, ప్రియాది భావములను చూచునో వాడే నేనని తెలుసుకొనుము. నిత్యము ఎన్నిసార్లు చూచినను పరమ ప్రేమకు స్థానమైనది నేనని తెలుసుకొనుము. సాక్షియు బోధరూపుడగు వాడే నేనని ఎరుగుము. సాక్షిత్వము జ్ఞానరూపత్వమును అవికారయగటచే ఆత్మకే కలవు. దేవేంద్రియ మన ప్రాణాహంకరముల కంటే వేరైన వాడును జనిమత, అస్తిత్వత్వ, వృద్ధితత్వ, పరిణామత్వత్వ, క్షీణత్వ, నాశంగ తత్వములను యారు వికారములు లేనివాడును. త్వం పదార్థము అనగా నీవేనని తెలుసుకొనుము. త్వం పదార్థమును ఇట్లు తెలుసుకొని ఆ కారణం వలన వ్యాపించే స్వభావము చేత సాక్షి ద్వితిముఖంగా తచ్చబ్దార్థమును తెలుసుకొనవలయను. ఆత్తచ్చబద్ధమునకు బ్రాహ్మణ్యము, ప్రపంచము అని అర్థము. వ్యావృత్తి అనగా ఇది గాదిది గాదని అనగా ఇది బ్రహ్మ కాదు, ఇది బ్రహ్మము కాదు అని దేహేంద్రియాదులను నిరసించగా మిగిలినదే బ్రహ్మమని భావము. సాక్షాత్ విధి ముఖము అనగా సత్యం, జ్ఞానమనంతం, బ్రహ్మ అను వాక్యములు అనగా జ్ఞానమే అనంతమైన బ్రహ్మస్వరూపము, సత్యస్వరూపము, దృష్టిగోచరము కానిది. ఇది తపస్సునకు అవలి వైపున ఉన్నదనియు, అనుమానంద రూపమనియు, సత్య ప్రజ్ఞాది లక్ష్యయుతమనియు, పరిపూర్ణమనియు చెప్పబడును. వేదముల చేత ఎవ్వడు సర్వజ్ఞానుడనియు, పరేశుడనియు, సంపూర్ణ శక్తిమంతుడనియు చెప్పబడుచున్నాడో వాడే నేనని తెలుసుకో. మత్తి కాదు దుశ్చాంతముచే ఏ వస్తు జ్ఞానము చేత సర్వజ్ఞానము గలుగునని శృతులందు చెప్పబడినదో ఆ వస్తువే నేనని తెలుసుకొనుము. నేను నదియు బ్రహ్మను నదియు ఏకార్థకములే. వేదములందు ఎవ్వనికి కర్మఫల ప్రదత్వము, జీవకారణ కరుత్వము చెప్పబడినదో వాడే బ్రహ్మయని తెలుసుకొనుము. తత్ అనగా బ్రహ్మము, త్వం అనగా నీవే బ్రహ్మవని భావము. ప్రత్యగాత్యయే అద్వయానంద రూప పరమాత్మ, పరమాత్మయే ప్రత్యగాత్మ. ఈ ప్రకారముగా అన్యోన్య తదాత్మ ఎప్పుడు గలుగునో అప్పుడే త్వం పదమునకు అర్థము బ్రహ్మగాదను భ్రాంతి నశించును. తాదాత్మమనగా అదియే ఇది అని అర్థం అనగా ఐక్యము. తత్మసి అనగా తత్ త్వం అసి అని ఈ వాక్యమునకు తాదాత్మము చెప్పవలెను. అప్పుడు వాక్యార్థములైన కించిజ్ఞత్వ, సర్వజ్ఞత్వ విశిష్టులైన జీవేశ్వరులను వదలి లక్ష్యార్థములైన
ఆత్మలనే గ్రహించిన ఎడల తాదాత్మ్యము సిద్ధించును. మూర్ఖత్వమునకు బాధ కలిగినప్పుడు లక్షణ వృత్తిని ఆశ్రయించవలెను. లక్షణ వృత్తి 3 విధములు. అందులో ఇచ్చట బాగా క్షణమును గ్రహించవలెను. అనగా కొంతను విడిచి కొంతను స్వీకరించుట భాగ లక్షణము అనబడును. తత్వమసి యందు సర్వజ్ఞత కించిత్తత్వములను వదిలి కేవలం జ్ఞానాత్మ మాత్రమునే గ్రహించిన ఎడల అభేదము సంభవించును. తత్ అది త్వం నీవు అసి అయి ఉన్నావు, అనగా నీవే బ్రహ్మ అయి ఉన్నావు అని భావము. నేనే బ్రహ్మను అను వాక్యార్థము బోధ స్థిరపడు వరకు శమదామాది సాధన సంపన్నుడై శ్రవణ మననాదుల నాచరించవలెను. ఎప్పుడు శత్రువులను గురు కటాక్షము చేతను తాదాత్మ బోధ స్థిరపడునో అప్పుడు సంసార మూలము నంతయు నశింపజేయును. కొంతకాలము మాత్రము ప్రారబ్ధ కర్మమును అనుభవించును. మా ప్రారబ్ధ మందు పునరావృత్తి రహితమైన మోక్షముంది నిరతిశానందముతో ఉండును. కాబట్టి ముందు చిత్తశుద్ధికై కర్మ చేయవలెను. ఆ కర్మ విధినంతయు గురువు వలన తెలుసుకొని చేసి తత్ఫలమును హరికి సమర్పించి వికతపాపుడై తరువాత ఆ పుణ్యము చేత మంచి జన్మ ఎత్తి శవనార్థులను అభ్యసించి విఘ్ని అయి కర్మబంధమును త్రించుకొని మోక్షముందును. ఇందుకు సందేహము లేదు. 17వ అధ్యాయము సమాప్తం. 18వ అధ్యాయం. 18వ రోజు పారాయణము చేయవలసినది. సత్కర్మాచరణ ఫలం. పురుషుడు మునీశ్వరుని ఉద్దేశించి, నీ జ్ఞానోపదేశం వలన జ్ఞానవంతుడైతిని. నాకు నీవే తండ్రివి, సోదరుడవు, గురువు. నేను నీకు శిష్యుడను, దరిద్రుడను, పాపవంతుడను. అయినా నేనెక్కడ? పూర్వజన్మ సుకృతి మూలముగా నాకు ఇది లభించింది. నా యందు దయయుంచి ఇంకా చెప్పవలసినది. మనుష్యులు కర్మనెట్లు ఆచరింతురు? నీవు ఉపదేశం చేసి నన్ను అనుగ్రహింపుము. అంగిరస మహాముని పురుషుని ఉద్దేశించి ఈ విధముగా ఉపదేశించాడు. నీవు అడిగిన ప్రశ్న లోకోపకారము కనుక నీవు వీటికి సమాధానం వినుము. అనిత్యమైన ఈ దేహమును ఆశ్రయించి ఇంద్రియకాముడైన ఆత్మను మరచి దేహాదులను ఆత్మయని తలచవద్దు. ఆత్మకెప్పుడు సుఖ దుఃఖాది ద్వంద్వములు లేవు. అవి దేహాది ధర్మములై ఉన్నవి. కాబట్టి ఆత్మ విషయక సందేహవంతుడు కర్మ చేయవలెను. దానితో చిత్తశుద్ధి కలిగి తద్వారా జ్ఞానమును పొంది దాని చేత ఆత్మను యథార్థముగా తెలుసుకొనవలెను. దేహదారి అయిన వాడు తనకు విధించబడిన స్నానాది సర్వకర్మలను భక్తితో విధిగా చేయవలెను. వర్ణాశ్రమ విభాగము విడవక తనకే కర్మ చెప్పబడినదో విచారించి తెలుసుకొని తరువాత చేయవలెను. స్నానము చేయక చేసిన కర్మ నిష్ఫలము. బ్రాహ్మణులకు ప్రాతః స్నానము వేదోక్తమైనది. నిరంతరము ప్రాతః స్నానం ఆచరించలేని వాడు తులాకార్తీక మందు, మకరమాఘమందును, మేష వైశాఖమందును స్నానము చేయవలెను. ఈ 3 మాసములందు ప్రాతకాలమందు స్నానము చేయువాడు వైకుంఠమునకు పోవును. చాతుర్మాస్యాది పుణ్యకాలమునందును చంద్ర సూర్య గ్రహమందును స్నానము చేయవలెను. ఇందు గ్రహణ కాలములో గ్రహణ కాలమందే స్నానము ముఖ్యమైనది. స్నానము, సంధ్య, జపము, హోమము, సూర్య నమస్కారము తప్పక చేయవలసినది. స్నానమాచరించని వారు రౌరవాది నరకము పొంది యాతనలను అనుభవించి తుదకు కర్మభ్రష్టునిగా జన్మిస్తారు. కాబట్టి పుణ్యకాలమైన కార్తీక మాసము ధర్మకామ మోక్షములిచ్చును. ఈ కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు. ఏ ప్రకారము వేదముతో సమానమైన శాస్త్రము లేదో, గంగతో సమానమైన తీర్థము లేదో, బ్రాహ్మణ్యముతో సమానమైన కులము లేదో, భార్యతో సమానమైన సుఖము లేదో, ధర్మముతో సమానమైన మిత్రము లేదో, నేత్రములతో సమానమైన జ్యోతిష్యము లేదో, కేశవునితో సమానమైన దేవుడు లేడో, అట్లే కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు. కర్మ స్వరూపములను తెలుసుకొని కార్తీక మాసముందు ధర్మములు చేయువాడు కోటి యజ్ఞ ఫలమును పొందును. అంత ఆ పురుషుడు మహానుభావులారా, చాతుర్మాస వ్రతమని చెప్పియున్నారు కదా, అది ఎవరి చేత ఆచరింపబడినది? వ్రత విధి ఏమి? వ్రత ఫలం ఏమి? ఆ వ్రతం ఆచరించిన వాడు ఏ లోకానికి వెళ్తాడు తెలియజేయండి అన్నాడు. అంగీరసుడు చెప్పడం ప్రారంభించాడు. పురుషోత్తమ, విష్ణుమూర్తి లక్ష్మితో కలిసి ఆషాఢ శుక్ల దశమి నందున పాల సముద్రము యందు నిద్రయను మిషతో శయనించును. తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి రోజున లేచును. ఇది చాతుర్మాస రహస్యము, అనగా 4 మాసములు. ఈ 4 మాసములు విష్ణుమూర్తికి నిద్రాసుఖమునిచ్చును.
అనగా హరి 8 మాసములు వ్యాపారములతో నుండి 4 మాసములు విరమించి సుఖమును పొందును. ఇందు విష్ణువు పూజించిన వాడు విష్ణులోకము పొందును. కారణము చెప్పెదను వినుము. పూర్వము కృతయుగమున వైకుంఠములో హరి లక్ష్మితో సింహాసనమునందు కూర్చొని సుర కిన్నెర ఖేచర గణములతోనూ స్వగణ వృత్తులతోనూ సేవించబడుచుండెను. అచటకు నారద మహర్షి వచ్చినాడు. వైకుంఠము కోటి సూర్యకాంతులతో సమానమైన కాంతులతో ప్రకాశించుచుండెను. సింహాసనసీనుడైన విష్ణుమూర్తిని చూసి పాదములకు మ్రొక్కెను. హరి నారదుని చూచి, నారద, నీవు సంచరించే స్థలమునందు సర్వత్రా కుశలమా? ఋషుల ధర్మములు బాగుగా ఉన్నవా? ఉపద్రవములు లేవు కదా? మనుష్యులు వారి వారి ధర్మములందున్నారా? ఆ విషయమంతయు ఈ సభలో చెప్పుము అనెను. నారదుడు విష్ణువుతో, ఓ స్వామి, నేను భూమి అంతయును తిరిగి చూసినాను. వేదత్రయమందు చెప్పబడిన మార్గము విడువబడినది. కొందరు మునీశ్వరులు గ్రామసుఖలోళ్ళు అయ్యారు. తమ తమ కర్మలను యావత్తు విడిచి ఉండిరి. వారు దేని చేత ముక్తులవుతారో నాకు తెలియదు. కొందరు తినకూడని వస్తువులు తినుచున్నారు. కొందరు వ్రతములను విడిచినారు. కొందరు ఆచారవంతులుగా ఉన్నారు. కొందరు అహంకార వర్జితులుగా ఉన్నారు. కొందరు మంచి మార్గంలో వ్రతములో ఉన్నారు. కొందరు నిందించుచున్నారు. అందుచేత ఏదో విధముగా ఋషీశ్వరులను రక్షించుము. నారద మహాముని మాటలు విని విష్ణువు గరుడవాహనుడై లక్ష్మితో సహా కలిసి భూలోకమునకు వచ్చాడు. విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి వేల సంఖ్య గల బ్రాహ్మణులున్న స్థలమునకు వచ్చి సర్వప్రాణి హృదయగతుడైనప్పటికీ మాయానాటకధారి అయి పుణ్యక్షేత్రములందును తీర్థములందును పర్వతములందును తిరుగుచు సమస్త భూమి అందు తిరుగుచుండెను. ఇట్లు సంచరించుచున్న విష్ణుమూర్తిని చూచి కొందరు భక్తితో అతి సత్కారములు చేశారు. కొందరు నవ్వారు. కొందరు నమస్కారములు చేశారు. కొందరు అభిమానవంతులై ఉన్నారు. కొందరు గర్వముతోనున్నారు. కొందరు కామాంధులై ఉన్నారు. కొందరు ఏకవ్రత పరాయణులై ఉన్నారు. కొందరు నిషిద్ధ దినమున భుజించుతూ భోజన ప్రియులై ఉన్నారు. కొందరు ఆచారవంతులుగా ఉన్నారు. కొందరు ఆత్మచింత చేయుచున్నారు. మానవులలో ఈ ప్రవర్తన చూచి హరి వారిలో సత్ప్రవర్తన తేవాలని నైమిషారణ్యమునందున్న ముని బృందము వద్దకు వెళ్ళాడు. బ్రాహ్మణ రూపమున శంఖ చక్రములను ధరించి లక్ష్మితో ప్రకాశించుచున్నాడు. దివ్య రూపధారి అయి కోటి సూర్యుల కాంతి కలవాడై మకుటధారి అయి లక్ష్మీ సహితుడైన విష్ణువు దగ్గరికి వచ్చారు. వచ్చి హరిని వివిధ రకములుగా స్తుతించారు. అష్టాదశాధ్యాయము సమాప్తం. 19వ అధ్యాయం. 19వ రోజు పారాయణము చేయవలసినది. చాతుర్మాస్య వ్రతము. మునులు హరిని పరిపరి విధాలుగా స్తుతించి తరువాత జ్ఞానసిద్ధుడను వాడు ఈ విధంగా స్తుతించాడు. ఓ మహాదేవ, వేదవేత్తలు వేద విధునిగాను వేదాంతములందుండు వానిగాను గుహ్యమైన వానిగాను నిశ్చలముగాను ఆదిత్యమునిగాను చెప్పుచున్నారు. సకల చరాచరములు మీకు దాసులు. సూర్యచంద్రులు శివబ్రహ్మలు మీ ఆధీనులు. అటువంటి మీ పాద పద్మములకు నా నమస్సులు. శివపూజ దురంధరులు, సంసార భ్రమను తీసివేయి సమర్థులు, శివాదుల చేత నిత్యము కొనియాడబడువారు. పంచభూతములు చరాచరములైన అన్నీ మీ ఆధీనములే. నీవు పరమైన దానికంటే పరవాడవు. నీవే ఈశ్వరుడవు. ఈ చరాచరమైన ప్రపంచమంతయు మీ యందు గోచరించుచున్నది. నీవు ఆది మధ్యాంతరహితుడవు. నీవు ఈ ప్రపంచమందయు నిండి ఉన్నావు. భక్ష్యు భోజ్యు లేహ్య చోష రూప చతుర్విధాన రూపుడవు నీవే. నీ స్వరూపము సచిదానంద స్వరూపము. నీవే ఈశ్వరుడవు, జ్ఞాన రూపుడవు. సమస్తమునకు నీవే ఆధారము. సమస్త పురాణ సారము నీవే యగుదువు. నీ వలనే సమస్తము జనించును. నీయందే జయమున్నది. నీవు ప్రాణుల హృదయమందు ఉండువాడవు. ఆత్మస్వరూపుడవు, అఖిల వంద్యుడవు, మనోగోచరుడవు. సమస్త నామములు నీవే. మమ్ము ధన్యుని చేయుము. నీ దర్శన ఫలము నొసంగుము. మమ్ములను నిరంతరము పాలించుము. సమస్త లోకముల పూజలు అందుకొను నీవు మమ్ములను కాపాడుము. నీకు శతకోటి వందనములు. నీవు దాతవు, కృపా సముద్రుడవు. మేము సంసార సముద్రుడమై దుఃఖించుచున్నాము. కాబట్టి సంసార సముద్రము నందున్న మమ్ము కాపాడుము. పరమాత్మ రూపుడవు, పరమహంసపతియు, పూర్ణాత్ముడవు, గుణాతీతుడవు, గురువు, కృపావంతుడవు నీకు నా నమస్కారము. స్వర్గమోక్షపదుడవు, భేదారహితుడవు, తేజోరూపుడవు, సాధు హృదయ పద్మ నివాసివి అయిన నీకు నా నమస్కారము. ప్రపంచమును పుట్టించు పోషించు వరించువాడవు. వ్యాసాదులచే కొనియాడబడిన వాడవు. విద్యావేత్తలు నిన్ను విద్యారూపముగా ప్రార్థిస్తారు. అటువంటి నీకు నా నమస్కారం. గజేంద్ర, ధ్రువ, ప్రహ్లాద, మార్కండేయ, విభీషణ,
ఉద్ధవ ముఖ్య భక్తులను కాపాడిన శ్రీహరి మీకు నా నమస్కారములు. నీ నామము సంకీర్తనముతో సమస్త పాపములు నశించును. ఒక్కమారు నీ నామ సంకీర్తనము చేసిన వారు నీ పద సన్నిధికి చేరుదురు. ఇట్లు స్తుతిస్తున్న జ్ఞానసిద్ధునితో భగవంతుడు చిరునవ్వుతో ఇట్లన్నాడు, ఓ జ్ఞానసిద్ధ, నీ స్తోత్రమునకు సంతోషించుచున్నాను. నీకు వరమిచ్చెదను, కోరుకొను. గోవింద, నా యందు దయించి నీ స్థానమును నాకిమ్ము, ఇంతకంటే నాకు వరము లేదు. భగవంతుడు చెప్పుచున్నాను, నీవు కోరినట్లే అగును. కానీ నీకొక మాట చెప్పేదను వినుము. నేను ఆషాఢ శుక్ల దశమి నాడు లక్ష్మితో కూడా సముద్రమునందు నిద్రించేదను. కార్తీక శుక్ల ద్వాదశి నాడు మేల్కొనదను. కాబట్టి నాకు నిద్రాసుఖమునిచ్చేడు ఈ మాస చతుష్టయమందు శక్తివంచన చేయక వ్రతాదులను ఆచరించిన వారికి పాపములు నశించును, నా సన్నిధియు గలుగును. నాకు నిద్రాసుఖప్రదమైన ఈ మాస చతుష్టయమందు వ్రతమాచరించని వాడు నరకమందు పడును. నా ఆజ్ఞను అనుసరించి మీరు ఈ వ్రతమును ఆచరించి నా సన్నిధిని పొందండి. చేయని వాడు బ్రహ్మహత్యా పాతకమును పొందుతాడు. నాకు నిద్ర గాని, మాంద్యము గాని, జాడ్యము గాని, దుఃఖము గాని, జన్మజరాదులు గాని, లాభములు గాని లేవు. నీచే చేయబడిన ఈ స్తోత్రమును నిత్యము త్రికాలమందు పఠించువానికి నా భక్తి స్థిరమై అంతమందు నా లోకము చేరి సుఖిస్తారు. హరి ఇట్లు మునులకు చెప్పి పాలసముద్రములకు వెళ్ళిపోయాడు. అంగీరసుడు పుణ్యపురుషునితో నీవడిగిన ప్రశ్నలకు సమాధానము ఇది. చాతుర్మాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమమైనది. పాపవంతులు గాని, దుర్మార్గులు గాని, సాధువులు గాని ఈ వ్రతమును చేయవలెను. బ్రాహ్మణులు మొదలు శూద్రుల వరకు ఈ వ్రతమును చేయవచ్చును. స్త్రీ, పురుషులు, విధవలు అనే భేదము లేకుండా ఇది చేయవచ్చును. మనోనిశ్చలుడై ఈ వ్రతమును చేయాలి. చాతుర్మాస వ్రతము చేయని వాడు సకల పాపములు పొందుతాడు. 19వ అధ్యాయము సమాప్తం. 20వ అధ్యాయం. 20వ రోజు పారాయణము చేయవలసినది. పురంజయ వృత్తాంతము. జనక మహారాజు కార్తీక పురాణము గూర్చి వినకోరగా వశిష్ఠుడిట్లు చెప్పసాగాను. ఓ జనక, ఒకప్పుడు కార్తీక మాసము దాని గొప్పతనము గూర్చి వివరముగా చెప్పమని అగస్త్యుడు అత్రి మహర్షిని అడిగాడు. అత్రి మహర్షి ఈ విధంగా చెప్పసాగాడు. ఓ మునీంద్ర, కార్తీక మాసములో సమానమైన మాసము, వేదముతో సమానమైన శాస్త్రము, ఆరోగ్యముతో సమానమైన ఉల్లాసము లేదు. హరినామస్మరణతో సమానమైన నామము లేదు. హరితో సమానమైన దేవుడు లేడు. కార్తీక మాసముందు ప్రాతః నది స్నానము, దీపాదానము, హరిపూజ చేయువాడు కామీర్థార్థము పొందును. విష్ణు పూజ వలన కలియుగమందు వివేకమును, ధనమును, యశస్సును, విజ్ఞానమును, సర్వత్రా విజయము పొందుతాడు. త్రేతాయుగమునందు అయోధ్యపతియు సూర్యవంశ సంభూతుడగు పురంజయుడను రాజు కలడు. అతను కొంతకాలము ధర్మ మార్గములో నడిచి తరువాత ఐశ్వర్యవంతుడై బుద్ధి నశించి దుష్ట పరాక్రమవంతుడై మహాశూరుడు సత్యమును శౌచ్యమును విడిచి దేవ బ్రాహ్మణులను భూములను అపహరించి బ్రాహ్మణులను ద్వేషించి లోబి అయి హింసకుడై అధర్మములకు నిలయమయ్యాడు. ఇతని దుష్కార్యములను చూసి సామంతులు, కాంబోజ పురు రాజాదులు సింహములతో, ఏనుగులతో, రథములతో, కాల్బోములతో చుట్టుముట్టారు. పురంజయుడు చతురంగ బలములతో బయటకు వచ్చాడు. పురంజయుడు ధనుర్మానయుతమును ధ్వజముతను స్వయం ప్రకాశమానమును అనేక దిగ్గజములను చేసినదియు శాస్త్రపూరితము మహాచక్ర సంయుక్తము మంచి గుర్రములతో కూడి అయిన సూర్యదత్త రథమును ఎక్కి ధనుర్మానములు ధరించి చతురంగ బలములతో పూర్వదానముల నుంచి శత్రు సైన్యములో ప్రవేశించి బేరీతూర్య నాదములను శంఖనోముఖ చాపటంకార ధ్వనులను ఒక్కమారుగా ఉరుముల చెప్పుడ వలె ధ్వని చేయించాడు. 20వ అధ్యాయము సమాప్తము. 21వ అధ్యాయం. 21వ రోజు పారాయణము చేయవలసినది. పురంజయుని పరాజయము. ఆ విధముగా వచ్చుచున్న పురంజయుణ్ణి చూచి సామంతరాజులు కోపోద్రీకులై బాణములతోనూ శస్త్రములతోనూ కత్తులతోనూ బల్లెములతోనూ ఇలా నానా రకములైన ఆయుధములతో యుద్ధము చేశారు. ఏ బలముతో సమానమైన వారు ఆ బలముతో యుద్ధము చేశారు. రౌతులతో రౌతులు, రధికులతో రధికులు, కార్బుటలతో కాల్బుటలు, ఇలా యుద్ధము భీకరముగా సాగినది. కాంబోజరాజు కవచము ధరించి పరాక్రమించి పురంజయుని మీదకు ధనుర్బాణాలను ధరించి 300 బాణాలను కురిపించి దానితో పురంజయుని రథమును, సారథిని, చిత్రమును, ధ్వజమును ధ్వంసము చేశాడు.
కాంబోజుడు కొన్ని బాణములతో పురంజయుని కొట్టి అతని అశ్వములను నాశనము చేశాడు. పురంజయుడు కుపితుడై బ్రహ్మ మంత్రముతో కాంబోజుని హృదయమును ఛేదించాడు. కాంబోజుడు ఆ బాణములను బయటికి లాగి, నీచే వేయబడిన బాణములు నీకే ఇచ్చేదను, పరుల సొమ్ము యందు నాకు ఆసక్తి లేదు అని బాణములు విడవగా అవి పురంజయుని సారథిని, నారిని, ధనస్సును నాశనము చేశాయి. పురంజయుడు మరి యొక్క ధనస్సు గ్రహించి కాంబోజుని మీదకు ప్రయోగించాడు. అవి కాంబోజుని వక్షస్థలమును ఛేదించి దూసుకుపోయాయి. భయంకరమైన యుద్ధములో సైనికుల తలలు, కాళ్ళు, చేతులు తెగి ప్రదేశమంతయు బీభత్సముగా తయారయ్యింది. జంతువులు కూడా భీకరమైన పోరాటములో అంగవైకల్యము పొందాయి. రథములు విరిగి నేల కొరిగాయి. కొందరు పలాయనము చిత్తగించారు, కొందరు భీకరముగా పోరాడుతున్నారు. సూది దూరే సందు లేకుండా బాణవర్షము కురవసాగింది. నెత్తురు నదిలాగా పారుతోంది. మృతి నొందిన వారు దేవలోకమునకు పోయి దేవతా స్త్రీలతో సుఖమును పొందుసాగారు. ఇట్టి పరిస్థితుల్లో పోరు భీకరముగా సాగినది. పురంజయుడు యుద్ధములో ఓటమి పాలయ్యాడు. సపరివారముగా సాయంకాలమందు పట్టణములో ప్రవేశించాడు. రాజులు డేరాలు వేయించి అందులో విశ్రమించారు. యుద్ధ భూమి భూత, ప్రేత, పిశాచములతో, నక్కలతో, గ్రద్దలతో నిండిపోయింది. కాంబోజరాజసేన 13,000 మంది ఉండగా అందులో 3,000 మందిని కోల్పోయారు. పురంజయుడు ఓటమికి చింతిస్తూ ముఖం వాడిన వాడై ఉండగా అతనితో విద్యాపారంగతుడైన సుశీలుడను పురోహితుడు ఇలా అన్నాడు: ఓ రాజా, నీవు శత్రుబృందములతో సహా వీరసేన మహారాజును జయించవలనన్నా విష్ణుమూర్తి సేవ చెయ్యి. ఇప్పుడు ఇది కార్తీక పౌర్ణమి, నిండు పూర్ణిమ, కృతికా నక్షత్రము కాబట్టి ఇది ఆలభ్య యోగము. ఈ కాలమందున్న పుష్పములతో హరిని పూజించి విష్ణు సన్నిధిలో దీపము పెట్టు. గోవింద నామ స్మరణ చేయి. అట్లు చేసిన నీకు కుమారుడు జన్మిస్తాడు. శంకరుడు ఇట్లు చెప్పియున్నాడు. కార్తీక వ్రతమాచరించిన భక్తులకు ఆపత్తులుండవు. హరి వానిని రక్షించును. నా మాట విని వ్రతమాచరించి విజయమును పొందము. 21వ అధ్యాయము సమాప్తము. 22వ అధ్యాయము. 22వ రోజు పారాయణము చేయవలసినది. పూర్ణిమ వ్రత ఫలము. అత్రి మహాముని తిరిగి చెప్పసాగాడు. సుశీలుని మాటలు విని పురంజయుడు విష్ణాలయానికి పోయి ఫలముతోనూ పుష్పములతోనూ నానావిధ పత్రములతోనూ హరిని మనఃపూర్వకముగా పూజించాడు. హరిమూర్తిని బంగారముతో చేయించాడు. రాత్రంతా హరినామస్మరణ చేసి ప్రాంతకాలమందు యుద్ధమునకు తిరిగి బయలుదేరాడు. పురంజయుడు హరినామస్మరణతో పొందిన ఉత్సాహంతో యుద్ధమునకు కవచ ఆయుధధారి అయి బయలుదేరాడు. యుద్ధ భూమిలో ధనుష్టంకారము చేయగా కాంబోజరాజు మొదలగు సామంతులు పురంజయుని పైకి దుమికారు. ఇద్దరి మధ్య భయంకరమైన పోరు జరిగింది. ఏనుగుల సైన్యం, గుర్రముల సైన్యం రెండు పక్షముల వారివి నశిస్తున్నాయి. పురంజయ విజయం. పురంజయుని విజయలక్ష్మి వరించింది. హరి అనుకూలముగా ఉంటే శత్రువులు మిత్రులవుతారు. అపజయము కూడా జయముగా మారుతుంది. హరి ప్రతికూలముగా ఉంటే అనుకూలముగా ఉన్నవి కూడా ప్రతికూలముగా జరుగుతాయి. ఈ వ్రతమును ఆచరించిన వారి సమస్త దుఃఖములు పోయి సుఖమును పొందుతారు. శూద్రులు కూడా వైష్ణవులతో సమానమవుతారు. హరిభక్తి లేని వాడు బ్రాహ్మణుడు కూడా శూద్రుడవుతాడు. వేదాభ్యాసము చేసి హరిభక్తిని కలిగిన వారిని హరి ఆదరిస్తాడు. అతని యందు హరి నివసిస్తాడు. హరిని పూజించడానికి కులమత ప్రసక్తే లేదు. ఆడమొగ, చిన్న పెద్ద తేడా లేదు. అందరూ హరిని పూజించవచ్చు. వానిని హరి తరింపజేస్తాడు. ఓ అగస్యమునీంద్ర, హరిభక్తి పరాక్రమమును ఏమని వర్ణింతును? పరాశరాదులు, వశిష్ఠాదులు, అంబీషాదులు, నగరాదులు హరిని ఆశ్రయించి పరమపదము పొందారు. హరిని పూజించే వారికి హరి ప్రియుడు. హరికి వారు ప్రియులవుతారు. సమస్త చరాచరముల యందు హరి నిండియున్నాడు. హరిభక్తి కలవానికి కార్తీక మాస వ్రతము సులభము. కార్తీక మాస మహత్యమును తెలుపు ఈ అధ్యాయమును చదివిన వారు, విన్నవారు ముక్తిని పొందుతారు. శ్రాద్ధ కాలమందు పఠించిన పితరులకు కల్పాంతం వరకు తృప్తి కలుగుతుంది. 22వ అధ్యాయము సమాప్తం. 23వ అధ్యాయం. 23వ రోజు పారాయణము చేయవలసినది. పురంజయునికి మోక్షప్రాప్తి. మునీంద్ర, పురంజయుడు యుద్ధమందు విజయము పొందాక తర్వాత ఏమి జరిగింది నాకు తెలియజెప్పగలరని అన్నాడు. అగస్త్యుడు అత్రి మహర్షితో, యుద్ధమునందు విజయము సాధించిన పురంజయునికి జ్ఞానోదయము కలిగింది. అయోధ్య పట్టణమున సమస్త ధర్మములు ఆచరిస్తూ ప్రజాశ్రేయస్సు తన శ్రేయస్సులా భావించి పరిపాలించాడు. సత్యధర్మాన్ని పాటించాడు. బ్రాహ్మణులను పూజించాడు. యజ్ఞయాగాదులు నిర్వహించాడు. కామ, క్రోధ, మద, మాత్సర్యములను జయించాడు. వ్రత ప్రభావముచే చేసిన పాపములు పోయి పుణ్యవంతుడయ్యాడు. హరిసేవ ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్న అతనికి
ఆకాశవాణి కావేరికి వెళ్ళి అక్కడ శ్రీరంగ రంగనాథుణ్ణి సేవించమని చెప్పాను. ఆ మాటలకు శ్రీరంగమునకు బయలుదేరి అనేక క్షేత్రములు తీర్థస్థానములు దర్శించుకొని శ్రీరంగము చేరి అక్కడ శ్రీరంగనాథుణ్ణి పూజించాడు. కావేరి స్నానం దాన జపములను ఆచరించాడు. మాసాంతరమున తన రాజ్యమునకు బయలుదేరాడు. మధ్య వచ్చు రాజ్యములను చూస్తూ వాటికి అయోధ్యకు తేడా చూస్తూ అయోధ్య చేరుకున్నాడు. అయోధ్య యందు దొరకనిది అనేది లేదు. సర్వ సంపదలకు అలవాలమై ఉన్నది. బ్రాహ్మణులు సర్వశాస్త్రవేత్తలు, క్షత్రియులు శత్రు సైన్య ఛేదకులు, వైశ్యులు సర్వరత్నదాతలు, శూద్రులు సర్వ సంపదలున్న అనుభవించువారు. ఆ రాజ్యములో ఆడువారు సుందరాంగులు, సమస్త భూషణ భూషితులు, వేశ్యలు సంగీతమునందు నృత్యమునందు నిపుణులు, సౌందర్యముతోనూ లావణ్యముతోనూ ఉన్నారు. ఓ అగస్యమునీంద్ర, అచ్చటి మునులందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మములందు స్థిరముగా ఉన్నారు. ప్రజలు ధర్మము వీడక రుజు ప్రవర్తన కలిగి ఉన్నారు. రాజు రాకను తెలుసుకొని ప్రజలు ఎదురు సన్నాహములు చేశారు. రాజు రాజ్యమునందు ధర్మమును 4 పాదములు నడిపించాడు. కొడుకులతో మనుమళ్లతో సర్వ సుఖములను అనుభవించాడు. కొడుకులకు రాజ్యభారాన్ని అప్పగించి అడవికి పోయి ఆశ్రమ ధర్మములను పాటిస్తూ కార్తీక వ్రతమును విడవక చేయిచు వైకుంఠవాసి అయి సుఖమును అనుభవించాడు. హరిభక్తి యందు రక్తుడై ఈ అధ్యాయమును విన్నవాడు చదువువాడు ముక్తిని పొందును. 23వ అధ్యాయము సమాప్తము. 24వ అధ్యాయం. 24వ రోజు పారాయణము చేయవలసినది. అంబీరసుడు ద్వాదశి వ్రతం. అత్రిముని అగస్త్యుని ఉద్దేశించి మరలా చెప్పుచున్నాడు. ఓ మునీంద్ర, కార్తీక వ్రతమును గురించి ఇంకనూ చెప్పెదను విను. కార్తీక మాసమందు శుక్ల ద్వాదశి హరిబోధిని ఇది సమస్త తీర్థ స్నాన ఫలం ఇచ్చును, సమస్త యజ్ఞ ఫలం ఇచ్చును. ద్వాదశి సూర్య చంద్ర గ్రహముల కంటే అధికము, ఏకాదశి కంటే 100 రెట్లు ఎక్కువ. సమస్త పుణ్యములు ఇచ్చినది. ద్వాదశి దినము పుణ్యదినము కావున కొంచెము సేపైనను పారాయణము చేయవలను. పుణ్యము కోరువారు ద్వాదశిని విడువరాదు. ఈ విషయమును గూర్చి అంబీరుషుని కథ విను. అంబీరుషుడు పరమ భాగవతుడైన మహారాజు. ఏకాదశి రోజున ఉపవాసము చేసిన వారు మరునాడు ద్వాదశి స్వల్పముగా నుండచే ఏకాదశి రోజున పారాయణం చేయుటకు ప్రయత్నము చేశాడు. అంతలో దుర్వాస మహాముని వచ్చి ఆతిథ్యము కోరి భోజనమును యాచించాడు. దుర్వాస మహామునిని ద్వాదశి పారణకు రమ్మని అంబీరుషుడు ప్రార్థించాడు. దుర్వాసుడు సరేనని అనుష్ఠానము కొరకు వెళ్ళాడు. వెళ్ళిన దుర్వాసుడు ఇంతకు రాలేదు. ద్వాదశి గడియలు వెళ్ళిపోవచ్చున్నవి. దుర్వాసుడు బ్రాహ్మణుడు, అతనిని విడిచి భోజనము చేయకూడదు. అలాగని ద్వాదశి పారణము కూడా వీడకూడదు. ఏమి చేయవలనో తెలియని పరిస్థితిలో అంబీరుషుడు విచారించుచున్నాడు. ద్వాదశిని విడిచిన హరిభక్తిని విడిచిన వాడగును. ఏకాదశి నాడు ఉపవాసము చేయకపోయినా ఏ దోషమునకు పాత్రుడగునో ద్వాదశి విడిచిన వాడు అట్టి దోషము పొందుతాడు. ద్వాదశి పారణాత్రికమున 12 ఉపవాసముల ఫలము పోవును. అనేక జన్మములందు చేసిన పుణ్యము నశించును. హరివాసరమును విడిచిన ఎడల గలిగేడు పాతకమునకు నివృత్తి లేదు. అందుచేత ద్వాదశి పారణము ముఖ్యము చేస్తారు. బ్రాహ్మణ శాపము వలన భయము లేదు. శాపాంతము వల్ల కల్పాంతము దుఃఖము రానిమ్ము అని తలంచి వేదవేత్తలైన బ్రాహ్మణులను ఇట్లా అడిగినాడు. ఓ బ్రాహ్మణోత్తములారా, దుర్వాస మహాముని భోజనమునకు వచ్చేదనని ఇంతవరకు రాలేదు. ద్వాదశి గడియలు పోవుచున్నవి. బ్రాహ్మణుని కంటే ముందు భోజనము చేసిన బ్రాహ్మణ అతిక్రమణ అగును. ద్వాదశి పారాయణము చేయకపోతే ద్వాదశి అతిక్రమణ కలుగును. మీరు నాకు ఏమి చేయవలనో ఉపదేశించండి అని వేడుకున్నాడు. వారు ధర్మబుద్ధితో విచారించి సమస్త భూతములందు అగ్నిరూపుడైన ఈశ్వరుడు ఉండి భక్ష్య భోజ్య చోహ్య లేహ రూపమైన అన్నమును భక్షించుచున్నాడు. ప్రాణవాయువు వలన జఠరాగ్ని ప్రజ్వలితమవుచుండగా జంతువులకు ఆకలి కలుగుచున్నది. అందుచేత సర్వభూతములందున్న అగ్నిని నిత్యము పూజించవలను. కాబట్టి ఇంటికి వచ్చిన శూద్రాదులు గాని చడాలు గాని విడిచి భుజించరాదు. ఇంకా బ్రాహ్మణుణ్ణి విడిచి అస్సలు భుజించరాదు. ఇంటికి పిలిచిన అతిథిని విడిచి భుజించిన ఆయువు ఐశ్వర్యము కీర్తి ధర్మము ఇవన్నీ నశించును. బ్రాహ్మణులు భూమి యందు దేవతలతో సమానము. ఈ దుర్వాసుడు తపోవంతుడు. ఈ బ్రాహ్మణుడు కోపగించకపోయినా అతని కంటే ముందు భుజించకూడదు. ద్వాదశి కాలమందు పారాయణ చేయని ఎడల హరిభక్తి లోపించును. పారాయణ చేసిన దుర్వాసుడు శపించును. ఎట్లయినను వర్ధకము రాక తప్పదు. అదియే కొద్దిది కాదు. బ్రాహ్మణులందరూ శాస్త్రమును బట్టి న్యాయ మార్గమును ఈ విధముగా చెప్పారు. 24వ అధ్యాయము సమాప్తం.
25వ అధ్యాయము 25వ రోజు పారాయణము చేయవలసినది. అంబీ ఋషినికి దుర్వాసుని శాపము. ఓ రాజా, ఇది నీ పురాతన పాపము వలన సంభవించినది. ఈ విషయమందు మేము ఏమీ చెప్పలేము. రెండింటిలోనూ ఏది గొప్ప ఏది గొప్ప కాదు అని చెప్పుట అసంభవం. ఈ మాటలు విని రాజు, ఓ మునీంద్రులారా, నా మాట వినండి. విష్ణునామము విడుచుట కంటే బ్రాహ్మణుని శాపము తక్కువ. నేనిప్పుడు కొంచెము జలము తాగెదను. ఈ జలము భక్షమగును. అందుచేత ద్వాదశ అతిక్రమణ దోషము రాదు చెప్పి రాజు జలము చేత పారణ చేశాడు. దుర్వాస మహాముని అతి కోపమున అక్కడికి వచ్చి, అతిథిగా వచ్చిన నన్ను విడిచి ద్వాదశి పారణము చేశావు. స్నానమాచరించక భుజించువాడు మలభుజుడవుతాడు. ఇతరులకు పెట్టక తానొక్కడు భుజించిన పాపమును భుజించిన వాడవుతాడు. అతిథి కొరకు వండించి తానే భుజించిన వాడు పాప పరంపరలను భుజించిన వాడవుతాడు. అగ్ని పక్వమైనది గాని పక్వము గానిది కాని, వ్రతమును గాని పుష్పము గాని ఫలము గాని అన్నమునకు బదులుగా ఏది భుజించిననో అదియే అన్నమగును. బ్రాహ్మణ తిరస్కారము చేసిన నీవు హరిభక్తుడు ఎడా అవుతావు. బ్రాహ్మణ తిరస్కారము పాపము. నీకు హరి దేవుడు ఎట్లా అవుతాడు? అతని యందు నీ భక్తి ఎట్టిది? బ్రాహ్మణ విషయమునందున హరి విషయమునందున నీకంటే పాపాత్ములు లేరు. బ్రాహ్మణుడైనను నన్ను తిరస్కరించి హరిని కూడా తిరస్కరించిన వాడైనావు. నీవు ధర్మాత్ముడని చెప్పుకొనుచు అధర్మం ఆచరించుచున్నావు. నీవు ధర్మ కంటకుడవు. ధర్మాత్ములు నీ దగ్గర రావడానికి బాధపడతారు, కానీ రాజువు కనుక ధర్మనాశకుడవైన నీవు నీ దగ్గరికి రాక తప్పదు. ఇట్లు అంటున్న దుర్వాసునితో అంబీరసుడు ఇలా అన్నాడు. మునీశ్వరా, నేను పాపుడను, పాపకర్ముడను, పాపమాసుడును. నిన్ను శరణు వేడుచున్నాను, నన్ను రక్షించు. నేను ధర్మమార్గము తెలియక ఇలా చేశాను, నన్ను క్షమించు. క్షత్రియుడను, జ్ఞానము లేక ఇలా చేశాను. నీవు బ్రాహ్మణుడవు, శాంతి స్వరూపుడవు కనుక నన్ను క్షమించు, కనికరించు. బ్రాహ్మణులు క్షమాయాక్తులై ఉంటారు. మీ వంటి బుద్ధిమంతులు కృపావంతులై మా వంటి పాపాత్ములను ఉద్ధరించవలను. ఇట్లు పాదముల మీద పడి ప్రార్థించుచున్న రాజును కాలితో తన్ని దూరముగా పోయి మిక్కిలి కోపముతో, రాజా, నేను దయగలవాడను కాను, నాకు శాంతి లేదు, క్షమించు గుణము నాకు లేదు. ఇతర మునీశ్వరులందరూ ప్రార్థించినా శాంతిస్తారు, కానీ శపించినా గాని శాంతించలేను నేను, దుర్వాసుడను అని శపించాడు. మత్స్యము, కూర్మము, వరాహము, వామనుడు, వికృతముఖుడు, బ్రాహ్మణుడైన క్రూరుడు, జ్ఞానశూన్యుడు, క్షత్రుడై రాజ్యాధికారి కానివాడు, దురాచారుడు, పాషాండవేదియు, బ్రాహ్మణుడై దయాశూన్యుడై బ్రాహ్మణులను హింసించువాడు. నీవు శాస్త్రార్థ వేదివి గనుక విచారించి జలముతో పాలన బ్రాహ్మణుని కంటే ముందు చేసి తినని గర్వముతోనున్న నీకు ఈ 10 జన్మలు వచ్చు. 10 జన్మల్లోనూ గర్వించదగ్గ జన్మ ఒక్కటి లేదు. 10 శాపములు ఇచ్చినను దుర్వాసుడు ఇంకనూ శాంతించలేదు. అటువంటి దుర్వాసుని అంబీరసుని అందున్న హరిభక్తి పీయుడై ధర్మాన్నాచరించినందుకు భక్తునికి కలిగిన అవమానానికి క్రుద్ధుడై తన చక్రాయుధాన్ని దుర్వాసుని మీదకు ప్రయోగించాడు. విష్ణు చక్రమునకు తిరుగులేదు. అది కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తూ జ్వాలలు రేపుతూ దుర్వాసుని మీదకు పోయినది. అది చూచి దుర్వాసుడు పరిగెత్తసాగాడు. ప్రాణములు కాపాడుకోవడం ఎలాగో తెలియదు. అది దుర్వాసుని వెంటపడసాగింది. దుర్వాసుడు భూమి అంతయు తిరిగి వచ్చాడు, కానీ విష్ణు చక్రము అతడిని వదలలేదు. మునిని రక్షించగలవాడు లేకపోయాడు. దేవతలు గాని, వశిష్ఠాది దేవతలు గాని, బ్రహ్మాది దేవతలు గాని దుర్వాసుని రక్షించలేకపోయారు. దుర్వాసుడు ప్రాణభయంతో పరిగెత్తుతూనే ఉన్నాడు. 25వ అధ్యాయము సమాప్తం. 26వ అధ్యాయం. 26వ రోజు పారాయణము చేయవలసినది. దుర్వాస మహాముని భూలోకము మొదలు 14 లోకములు తిరిగి చివరకు వైకుంఠముకు చేరుకున్నాడు. హరిని చూచి దుర్వాసుడు, ఓ ముకుంద, వైకుంఠవాస, ఓ బ్రాహ్మణ ప్రియ, మధుసూదన, నీ చక్రము నా శిరస్సును ఖండించకుండా కాపాడు. సూర్యకోటి కాంతులతో ఈ చక్రము నన్ను ఖండించగలదు. నేను అన్యాయముగా అంబీరసునకు శాపము ఇచ్చినాను. నీ భక్తునకు చేసినదే అన్యాయం అని తెలుసుకున్నాను. అంబరీషుణ్ణి శపించిన నేను పాతకుడినయ్యాను. నా ఈ తప్పును క్షమించు. నీ చక్రము నుండి నన్ను కాపాడు అని దుర్వాసుడు విష్ణువుకు పాదాభివందనము చేశాడు. అంత హరి దుర్వాసునితో,
బ్రాహ్మణులు నాకు దేవతలను మాట నిజమే. మీ వంటి వారు దేవతతో సమానము. నీవు అంబీ ఋషిని శపించి తప్పు చేశావు. నీవు సాక్షాత్తు శంకరుడవు, బ్రహ్మ స్వరూపుడవు. నీవు స్వభావమునకు వికారము కలుగనివ్వకూడదు. నేను మనోవాక్కాయముల చేత బ్రాహ్మణులకు అపకారము కొంచెమైనను చేయను. దేవతలకు, బ్రాహ్మణులకు, సాధువులకు, గోవులకు సుఖమునిచ్చుట నా ధర్మం. నీవు ఆచరించిన కర్మ సరైనది కాదు. అంబీరసునకు కారణము లేని శాపమునిచ్చినావు. అంబీరసుడు మనోవాక్యముల చేత శత్రువులకు కూడా అపకారము చేయడు. సర్వభూతములందును నన్ను భావించుచు చరాచరములన్నింటిలోనూ నన్ను చూస్తున్నాడు. భోజనమునకు వచ్చేదనని నీవు సకాలములో రాలేదు. కేవలం జలము పుచ్చుకొని ద్వాదశి పారాయణము ముఖ్య కాలములో చేసినాడు. ఉదకపానము దోషము లేదు. అతను శాస్త్రమును చక్కగా చదివి అధ్యయనము చేసి సమయానుకూలముగా ప్రవర్తించాడు. కాని నీ కోపమునకు కారణము తెలియదు. నిన్ను అంబీరుషుడు అన్ని విధములా ప్రార్థించాడు. తప్పు చేయకపోయినా ప్రాధేయపడ్డాడు. కాని నీవు కరుణించలేదు. నీ వలన భయముంది నన్ను శరణు వేడాడు. బ్రాహ్మణ శాపమును నేను ఉపసంహరించలేను. భక్తుని బాధను నేను చూడలేను. అందుచేత నీ శాపములను నేను గ్రహించాను. ధర్మములు విడవకూడదు. బ్రాహ్మణులకు కొన్ని ధర్మములు చెప్పబడ్డాయి. స్త్రీ ధర్మములు వేరు, మామూలు మనుషులకు వేరు. ఎవరి ధర్మములు వారు ఆచరించాలి. అంబీరుషుడు ఏకాదశి నందు చేయవలసిన ధర్మములను చేసియున్నాడు. ద్వాదశి ధర్మమును ఆచరించి ఉన్నాడు. నీయందు కూడా అతిథిగా నిన్ను పూజించవలసిన విధముగా పూజించాడు. ధర్మాన్ని కాపాడడం కోసం నీ మీద చక్రమును ప్రయోగించాను. దీనిని ఉపసంహరించి నిన్ను కాపాడగల శక్తి భక్తుడైన అంబీరసునికి మాత్రమే ఉంది. అంబీరసునకు ఇచ్చిన శాప ఫలమును అవసరం వచ్చినప్పుడు నేను పొందుతాను. 10 జన్మలు లోక కళ్యాణము కొరకు అవసరము. ఈ కథ విన్నవారికి, చదువు వారికి పాపములు నశించి విష్ణులోకాన్ని పొందుతారు. 26వ అధ్యాయము సమాప్తం. 27వ అధ్యాయం. 27వ రోజు పారాయణము చేయవలసినది. శ్రీహరి దుర్వాసుని అంబీరసుని వద్దకు పంపుట. హరి దుర్వాసునితో ఇలా అన్నాడు: ఓ మునీంద్ర, నీవు అంబీరసుని దగ్గరకు వెళ్ళు. నీ శాప కారణముగా దుఃఖించుచున్నాడు. నా కారణముగా ఒక బ్రాహ్మణునకు హాని కలిగినది కదా అని చింతించుచున్నాడు. ధర్మమును ఆచరించలేదని బాధపడుచున్నాడు. రాజు మనుషులను పాలించవలను, కానీ బాధించబడకూడదు. నిన్ను బాధ పెట్టినందుకు బాధపడుతున్నాడు. రాజు తను స్వయంగా బ్రాహ్మణుని చంపినా, తన నిమిత్తము బ్రాహ్మణుడు చంపబడినా, అన్యుని చేత చంపబడినా బ్రహ్మహత్యా పాపము సంభవించును. నీకు తన మూలముగా ప్రాణహాని కలిగినది కనుక బ్రహ్మహత్యా పాపము కలుగునని బాధపడుచున్నాడు. అంత దుర్వాసుడు హరికి నమస్కరించి అంబీరసుని వద్దకు వచ్చాడు. దుర్వాసుని చూచి అతనిని తరుముతున్న చక్రమును చూచి, చక్రమా, నేను హరిభక్తుడైనచో నా మాట విని ఈ బ్రాహ్మణోత్తముని విడుము, ఇతన్ని రక్షించు. బ్రాహ్మణ హత్యా పాపము నాకు వద్దు అని దుర్వాసుని వెనుక నుండి అంబీరసుడు ముందుకు వచ్చాడు. చక్రముతో ఈ విధంగా అన్నాడు. 27వ అధ్యాయము సమాప్తం. 28వ అధ్యాయం. 28వ రోజు పారాయణము చేయవలసినది. హరిభక్తి మహిమ. చక్రమునకు దుర్వాసమునకు మధ్యలో నిలిచి అంబీరసుడు చక్రముతో, ఓ సుదర్శనమా, నా యందు దయయుంచి ఈ తపస్సంపన్నుడైన పారాయుడైన దుర్వాసుని ఏమీ చేయకు. నాకు బ్రాహ్మణ హత్యా పాతకమును కలగజేయకు. ఇతన్ని చంపుట తగదు. నీకు కావలసిన నా శరీరము ఇచ్చేదను. నీవు హరి యొక్క ఆయుధము కనుక నాకు దైవముతో సమానము. ఈ బ్రాహ్మణ్ణి విడువని ఎడల నాతో యుద్ధము చేసి తరువాత ఈ బ్రాహ్మణి వద్దకు వెళ్ళు. నిన్ను నేను యాచించను. యాచన రాజధర్మము కాదు. నీవు అజేయుడవు. యుద్ధములో విజయము నీదే. కానీ నీకు దాసోహమని వీర లక్షణము విడవలేను. నీకు హరిచేతి యందు నివసించు కోరికయున్న ఎడల శరణాగతుడవై ఈ బ్రాహ్మణుని విడుము. చక్రము అంబీరసునితో, రాజా, నాకు అడ్డు తొలగు. నా ధర్మాన్ని నిర్వర్తించని. నేను మధుకైటబులను చంపాను. ఎవరి వల్ల కాదు అనుకున్న వారందరినీ చంపాను. దుర్వాసుడు శంకర బ్రాహ్మణుల యొక్క రూపము అయినను తన విచక్షణ కోల్పోయి సామాన్య మానవుడయ్యాడు. ఇతను క్షమార్హుడు కాదు. క్షేమము కోరిన వాడు బలవంతునితో సంధి కోరుతాడు, కానీ యుద్ధాన్ని కోరుకోడు. ఈ విషయంలో నీది మూర్ఖత్వము. నాతో యుద్ధంలో నీవు ఓడుట ఖాయం. నీవు హరిభక్తుడవని ఇంతవరకు సహించాను. ప్రాణములను వృద్ధిగా పోగొట్టుకోకు. ఇలా చెప్పిన చక్రము మాటలు విని అంబీరసుడు, చక్రమా, నీవు నా దేవునకు ఆయుధము కనుక ఇంతవరకు క్షమించి నిన్ను ఏమీ చేయలేదు. నేను బ్రాహ్మణులను, దేవతలను, స్త్రీలను, గోవులను ఏమీ చేయను. నీవు క్రూరత్వం ప్రదర్శిస్తున్న దేవుడవుటచే
ఉపేక్షించాను. నీ దైవత్వమును విడిచి క్షత్రియ ధర్మమును నాచరించి నాతో యుద్ధము చేయి అని బాణములు తీసి చక్రము మీదకు వదిలాడు. అప్పుడు చక్రము, ఓ రాజా, నీ ధైర్యమునకు నీ ధర్మనిష్టకు చాలా సంతోషము. నీవు నా హరిభక్తుడవు. నిన్ను రక్షించుటకు హరి పంపియున్నాడు గాని నిన్ను చంపుటకు కాదు. నిన్ను గాని ఈ బ్రాహ్మణుని కానీ ఏమీ చేయను. సుఖముగా ఉండండి. నీ యొక్క కర్మనిష్ట బ్రాహ్మణులయందు నీకున్న భక్తి గొప్పది అన్న చక్రముతో రాజు ఇలా అన్నాడు. ఓ చక్రమా, సామాన్య మానవుడైన నేనెక్కడ, హరికి ఆయుధమైన నీవెక్కడ? నీ ముందు నించునుటకు కూడా అర్హుడను కాను. నీ యందు బాణప్రయోగము చేసి నేను తప్పు చేశాను. నన్ను క్షమించు. క్రూరమైన నా క్షత్రియ ధర్మము నన్ను అట్లు ప్రేరేపించినది. నా తప్పులను క్షమించు. నన్ను కృతార్థుని చేయి. నీ శక్తి ముందు నా శక్తి ఎంత? దేవ దానవ యక్ష గంధర్వులెవ్వరూ నీ ముందు, నీ పరాక్రమం ముందు నిలవలేరు. నీవు శత్రు సంహారివి కానీ భక్తి సంహారివి కావు అని స్తుతిస్తున్న రాజును దగ్గరకు తీసుకొని నీకు శుభము కలుగుగాక అని పలికాను. ఈ కథ విన్నవారు గాని చదివినవారు గాని ఆపన్ముక్తులవుతారు. ఒక్క మారేనను విన్నవారు గాని అనేక భోగములను పొందుతారు. 28వ అధ్యాయము సమాప్తము. 29వ అధ్యాయము. 29వ రోజు పారాయణము చేయవలసినది. ద్వాదశ పారణ విధి. రాజు చూస్తుండగానే చక్రము అంతర్ధానమయ్యింది. సుదర్శనుడు అంతర్ధానమయ్యాక అంబరీషుడు దుర్వాసునికి నమస్కరించి, ఓ మహానుభావ, నా ఈ సాష్టాంగ ప్రణామమును స్వీకరించు అని పాదాభివందనం చేశాడు. బ్రాహ్మణోత్తమ, నేను మహాపాపిని. పాప పంకమందు మునిగి ఉన్న నన్ను బయటకు తీయగలవు. నా కష్టములను తొలగించగలవు. గృహస్థునైన నేను నా గృహమందు భోజనము చేసి నేనిచ్చు ఆతిథ్యమును స్వీకరించి నన్ను కృతార్థుని చేయి. 3 లోకములకు భయము కలిగించు నీ రూపము ఎవరికీ భయపడుతుంది. నీవు ఆశ్రీష పక్షపాతివి. నేను ఆశ్రయించాను, అందుకు నన్ను రక్షించు. నీ దర్శనముతో సర్వ పాపములు పోతాయి అంటున్న రాజును దుర్వాసుడు దగ్గరికి తీసుకొని, రాజు ప్రాణములు రక్షించువాడు, తండ్రితో సమానము. నీవు నాకు ప్రాణదానము చేసి తండ్రివైనావు. నీకు నమస్కరించినా నీవు బాధపడతావు. చేయని ఎడల నేను పాపినవుతాను, కానీ నీవు బాధపడకూడదు. బ్రాహ్మణుడై కూడా సహనాన్ని కోల్పోయి విచక్షణారహితముగా ప్రవర్తించాను. నేను నీతో కలిసి భుజిస్తాను అని అంబరీషునితో కలిసి భుజించి తన ఆశ్రమానికి వెళ్ళాడు. కాబట్టి కార్తీక మాసమందు హరిబోధిని ద్వాదశి సమస్త ఫలములను ఇచ్చి సర్వ పాపములను తొలగిస్తుంది. శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం ఉండి జాగరం ఉండి ద్వాదశి నాడు దానములిచ్చి బ్రాహ్మణులతో కలిసి పారణ చేయువాడు మహాపాతక ముక్తుడవుతాడు. మోక్షము కోరువాడు ద్వాదశి స్వల్పముగా నున్నప్పుడు దానిని విడవక ఆలోగానే పారణ చేయవలెను. అందులో కార్తీక శుక్ల ద్వాదశి మిక్కిలి పుణ్యప్రదము కనుక దానిని ఎంతవరకు విడవరాదు. ఆ రోజు చేసిన స్వల్ప పుణ్యమైనను అనంత ఫలమునిచ్చును. ఈ పుణ్యగాథను వినువారు, చదువువారు, చదివి పాటించిన వారు ఇహలోక పరలోకములో అనేక భోగములు అనుభవించి పరమపదము పొందుతారు. 29వ అధ్యాయము సమాప్తము. 30వ అధ్యాయము. చివరి రోజు పారాయణము చేయవలసినది. కార్తీక వ్రత ఫల శృతి. అంబరీషుని వృత్తాంతము విని ఋషులు అడుగుచున్నారు, ఓ సూత మహర్షి, మాకు హరి మహత్యమును చెప్పితిరి, ఇంకా కార్తీక మాస మహత్యమును వినుగోర్చున్నాము. కలియుగములో కలుష మానవులై రాగాదులకు రోబడి సంసార సముద్రమునందు మునిగియున్న వానికి అనాయాసముగా పుణ్యము ఎట్లు లభించును? ధర్మములో ఏది గొప్పది? దేని వలన మోక్షము లభించును? దేవతల్లో గొప్పవాడు ఎవరు? ఏ కర్మల చేత మోహము నశించును? మందమతులు, జడులు, మృత్యుపీడితులు, అగులిక కలియుగ మానవులకు అనాయాసముగా మోక్షము దొరికేడి ఉపాయము చెప్పండి. వారి ప్రశ్నలకు సమాధానముగా సూతుడు ఈ విధముగా చెప్పసాగాడు. ఈశ్వరులారా, అనేక యాగములు చేసియు అనేక పుణ్య తీర్థములందు స్నానమాచరించినయు ఏ ఫలము పొందెదరో ఆ ఫలము ఇలాంటి మంచి మాట చేత లభ్యమగును. కార్తీక ఫలము వేదోక్తము. ఈ మాసమందు వేదోక్త ఫలము పొందుతారు. సర్వశాస్త్రములు చెప్పుటకు నేను సమర్థుడును కాను, కాలము చాలదు కనుక సార మాత్రము విశదీకరిస్తాను. శ్రీహరి కథాసక్తులు ఘోరమైన నరకములను పాల్పడక సంసార సముద్రం నుంచి తరింతురు. వారిని పూజించి స్నానము, దానము, ఆలయమందు రాత్రి దీపము వెలిగించుటచే వారు అనేక పాతకముల నుండి శీఘ్రముగా విముక్తులవుతారు. సూర్యుడు తులారాశిని పొందినది మొదలు 30 దినములు కార్తీక వ్రతమును చేయవలెను. అలా చేయువాడు జీవన్ముక్తుడు. బ్రాహ్మణులు గాని, క్షత్రియులు గాని, వైశ్యులు గాని, శూద్రులు గాని,
స్త్రీలు గాని కార్తీక వ్రతమును చేయని ఎడల తమ కుటుంబములతో సహా సామిశ్ర నరకమును పొందుతారు. కార్తీక మందు కావేరి నది యందు స్నానమాచరించి హరిని పూజించిన వాడు విగత పాపుడై వైకుంఠము చేరుతాడు. కార్తీక వ్రతము చేయని వారు 1000 జన్మలు చెండాలుడై పుడతారు. కార్తీక మాసము పుణ్యకరము, సమస్త మాసములందు శ్రేష్టము. కార్తీక మాసము హరికి ప్రీతిదాయకము, సమస్త పాతకహరము. తలయందు రవి ఉండగా కార్తీక మాసమందు స్నానమును, దానమును, పూజను, హోమమును, హరిసేవను చేయువారు సమస్త దుఃఖ విముక్తులై మోక్షమును పొందుతారు. ఈ మాసమందు చేయవలసిన దానములు: దీపాదానము, కంచు పాత్ర దానము, దీపారాధనము, ధ్యానము, ఫలములు, ధనము, గృహదానము, అనంత ఫలప్రదములు. హరికథను విన్నవాడు ధనికుడు గాని దరిద్రుడు గాని అనంత ఫలములు పొందుతారు, సమస్త సంపదలు పొందుతారు. అన్ని పుణ్యముల కంటే అధిక ఫలమిచ్చినది ఈ కార్తీక మాస వ్రతము. కార్తీక పురాణము సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం నమః శివాయ.